సో జూన్ 11th ఏదైతే ప్రిలిమ్స్ ఉందో ఫస్ట్ ఆ కాంపిటీషన్ ఎలా ఉండొచ్చు అదే విత్ ఎక్స్పీరియన్స్. సో కాంపిటీషన్ ఖచ్చితంగా ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళు లేకపోతే జూనియర్ లెక్చరర్స్ వీళ్ళందరూ ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ గట్టి కాంపిటీషన్ ఇస్తారు మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో జూన్ 11th జరగబోయేది. సో సీరియస్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇంతకుముందు ప్రిలిమ్స్ క్లియర్ కాని వాళ్ళు కూడా మళ్ళీ కాంపిటీషన్ వస్తున్నారు, వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది. సో ఎవరితో ప్రాబ్లం అంటే ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు లాస్ట్ టైం అయిపోయింది కదా మరి ఈసారి కూడా అయిపోతుందేమో అన్న నమ్మకంతో భయం లేకపోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముఖ్యంగా ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు కొంచెం భయంతో అనుమానంతో అవుతుందో కాదో అని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా భయం మంచిదే. సో డోంట్ నెగ్లెక్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో ఆ ప్రిలిమ్స్ని ఉద్దేశించి ముగ్గురం ఫ్యాకల్టీస్, నేను, గౌరీ సార్, సంతోష్ రావు సార్ ముగ్గురం కలిసి మొత్తం 13 టాపిక్స్ ఉన్నాయన్నమాట గ్రూప్ 1 TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్లో. ఆ 13 టాపిక్స్లో నుండి 6 టాపిక్స్ నేను, 6 టాపిక్స్ సంతోష్ రావు సార్, లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గౌరీ సార్ అన్నమాట. ఇలా 13 టాపిక్స్ మేము డివైడ్ చేసుకున్నాము. సో ఫస్ట్ సిలబస్ తీస్తాను, తర్వాత నేను పీపీటీకి వెళ్తాను, డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తాను. సో సిలబస్ చూస్తే 13 టాపిక్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సొసైటీ, సోషల్ ఎక్స్క్లూజన్, లాజికల్ రీజనింగ్ అన్నమాట. సో ఇందులో నుండి ఈ 13 యూనిట్స్లో నుండి ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో ఈ 13 యూనిట్స్లో నుంచి 6 నేను తీసుకుంటున్నాను. నేనేం తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ నేను తీసుకుంటాను. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ నేను తీసుకుంటాను. వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, జియోగ్రఫీ అండ్ తెలంగాణ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీస్ నేను తీసుకుంటున్నాను. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నేను తీసుకుంటున్నాను. ఇది నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే క్వాలిఫికేషన్ వైజ్ వచ్చినా కూడా మరి నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఈ సబ్జెక్ట్ చెప్పడానికి అంటే క్వాలిఫికేషన్ వైజ్ LLB, LLM అయిపోయింది అది. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ హైదరాబాద్ హైకోర్టు. మళ్ళీ ఇంతకుముందు నేను UPSC రాసేటప్పుడు 2011, 2014 వరకు 4 సార్లు రాసినప్పుడు 3 times ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు నాకు 2 ఆప్షనల్స్ ఉండే, ఒకటి ఆంథ్రపాలజీ, ఇంకోటేమో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో గవర్నెన్స్ అంటే మొత్తం పబ్లిక్ అడ్మినిస్ట్రేషనే ఉంటుంది కాబట్టి సో గవర్నెన్స్ నాకు కొట్టిన పిండి అనమాట. సో గవర్నెన్స్ టాపిక్స్, పాలసీస్ ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. అండ్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్ ఇష్యూస్ ఇవన్నీ నా ఆప్షన్లో నేను గట్టిగా ప్రిపేర్ అయ్యాను. సో అందుచేత ఈ టాపిక్ నేను చెప్తున్నాను. సో ఈరోజు మనం స్టార్ట్ చేసేటటువంటి టాపిక్ సో సిలబస్లో ఏమని మెన్షన్ చేస్తుందనంటే సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్, జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అని జనరల్గా ఉంది. అంటే అందులో ఏమేమి కవర్ చేయాలి, అందులో నేనేమేమి కవర్ చేస్తాను అనేది మీకు ఫస్ట్ టైం మీకు ఈ PDFs మీకు పంపించాను. సో సెషన్ 1 అంటే ఈరోజు ఫస్ట్ సెషన్. ఈ ఫస్ట్ సెషన్లో ఆల్ రైట్స్ ఇష్యూస్ అన్నీ అంటే హక్కులు అన్నమాట. మనకి హక్కులు ఏమేమి ఉన్నాయి మీకు తెలుసు. రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, కొన్ని లెజిస్లేటివ్ హక్కులు, స్టాట్యుటరీ రైట్స్ లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు వర్క్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, లైక్ రైట్ టు ఫుడ్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇవన్నీ స్టాట్యుటరీ యాక్ట్స్ అనమాట. సో ఈ పర్టికులర్ ఈ పాయింట్ని 5 సెషన్స్ లాగా డివైడ్ చేసి ఒక్కొక్క సెషన్ 2 గంటలు. సో సెషన్ 1 వచ్చేసి నేను తీసుకోబోయేది ఆల్ రైట్స్ ఇష్యూస్. ఈరోజు RTI గురించి, రైట్ టు ఫుడ్ గురించి, రైట్ టు వర్క్ గురించి, మళ్ళీ ఒకసారి ఫండమెంటల్ రైట్స్, ఎందుకంటే అది కూడా హక్కులే. సెషన్ 2 వచ్చేసి ఉమెన్ అండ్ చిల్డ్రన్ పాలసీస్ అండ్ రైట్స్, అంటే ఉమెన్కి ఉన్నటువంటి పాలసీస్ ఏంటి, ఉమెన్కి ఉన్నటువంటి రైట్స్ ఏంటి. మూడోది SC ST పాలసీస్ అండ్ రైట్స్, ఎస్సీలకి వల్నరబుల్ సెక్షన్స్ వాళ్ళకు ఉన్నటువంటి పాలసీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, సెక్షన్ 4.
సెషన్ 4 డిజేబుల్డ్, ఏజ్డ్, ట్రాన్స్జెండర్ పాలసీస్ అండ్ రైట్స్, వాళ్ళకు ఉన్నటువంటి పాలసీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంటి. సెషన్ 5 ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పాలసీస్, అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జన్ధన్ యోజన ఏంటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పాలసీస్, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రాక్టీస్, డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022, సాయిల్ హెల్త్ కార్డ్, ఇలాంటివన్నీ సో హోలిస్టిక్గా డిస్కస్ చేస్తూ మనము ఈ పర్టికులర్ యూనిట్ ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశాడో దాన్ని మనం హోలిస్టిక్గా కవర్ చేస్తామన్నమాట ఈ పర్టికులర్ సెషన్లో. సో ఈ బ్రహ్మాస్త్ర ప్రిలిమ్స్ అనే ప్రోగ్రాంలో ఎలా ఉంటుంది అని అంటే, మళ్ళొక్కసారి ఇంట్రడక్షన్ తెలియని వాళ్ళకి, ఇందులో ఇప్పుడు మనం చూసాము 13 యూనిట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క యూనిట్ని 5 సెషన్స్ లాగా, ఒక్కొక్క సెషన్ 2 అవర్స్ లాగా 10 అవర్స్ అనమాట. అంటే 13 యూనిట్స్ 130 అవర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ క్లాసెస్ ఉంటాయి. డైలీ షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చాము. డైలీ 10 MCQs మీకు ఇస్తాము, 5 MCQs క్లాస్లో డిస్కస్ చేస్తాము, లేదా కొంచెం టైం ఉంది అని అంటే ఇక్కడే 15 MCQs మనం డిస్కస్ చేస్తాము. అలా మెయిన్ ఫ్యాకల్టీస్ మేము డిస్కస్ చేస్తాము. ఈ క్లాస్ రూమ్లో కాన్సెప్ట్స్తో పాటు క్విక్ రివిజన్ అన్నమాట, ర్యాపిడ్ రివిజన్, క్విక్గా ఏది గుర్తుంచుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి అన్నది ఈ పర్టికులర్ సెషన్లో జరుగుతుంది. సో ఇది ఇప్పుడు చెప్పినట్టు ఈ పర్టికులర్ యూనిట్ నేను డిస్కస్ చేస్తాను. ఆల్ రైట్స్ ఇష్యూస్ లైక్ ఆర్టీఐ, ఆర్టీఎఫ్, ఆర్టీడబ్ల్యూ ఎక్సెట్రా. ఇప్పుడు మనము మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ ఏదైతే జరిగిందో అక్టోబర్ 16వ తారీఖు, అందులో ఈ పర్టికులర్ యూనిట్ నుంచి ఏమేం ప్రశ్నలు అడిగాడో చూద్దాము. పేపర్ కోడ్ 22040. సో సి అంటే ఇందులో కొన్ని గవర్నెన్స్ పాయింట్స్ కూడా కవర్ అవుతాయి. ప్రశ్న విధానం చూడండి. గుడ్ గవర్నెన్స్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ పవర్ అండ్ పీపుల్. అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ డైరెక్షన్ ఈస్ ద రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రెంథన్స్ రెస్పాన్సివ్నెస్, అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఎవరు కలుపుతారు, ఏది కలుపుతుందంటే గుడ్ గవర్నెన్స్ కలుపుతుంది. గుడ్ గవర్నెన్స్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేటటువంటి స్కీమ్స్ కానీ ఏంటి అని అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ సిటిజన్ చార్టర్స్, అంటే ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ రిడ్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవాన్సెస్. మూడో స్టేట్మెంట్ ఏవైతే చట్టాలు ఉన్నాయో రివ్యూస్ ఆఫ్ లాస్, రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్. నాలుగోది కాంపిటిటివ్నెస్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్. ఈ 5వ స్టేట్మెంట్ ట్రాన్స్పరెన్సీ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. అంటే ఈ 5 ఉంటే గుడ్ గవర్నెన్స్ వచ్చినట్టే, ఈ 5 ఉంటే గుడ్ గవర్నెన్స్ వచ్చినట్టే. అంటే ఇలాంటి క్వశ్చన్స్కి నేను పుస్తకం కొనుక్కుంటాను, నేను ఆ పుస్తకం చదివేస్తాను, నేను లక్ష్మీకాంత్ పుస్తకం కొనుక్కుంటాను, మొత్తం చదువుకుంటానంటే కాదు. 100% కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇది. అంటే మనకు కాన్సెప్షువల్ క్లారిటీ ఉంటే తప్పించి, అంటే సిటిజన్ చార్టర్ అంటే ఏంటో తెలియాలి, గ్రీవాన్సెస్, రిడ్రెసల్ ఆఫ్ గ్రీవాన్సెస్ ఏంటో తెలిసి ఉండాలి, మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, ట్రాన్స్పరెన్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ని ఎలా ఎన్షూర్ చేస్తుందో తెలిసి ఉండాలి. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్న మొదటిది. అలానే ఇంకో ప్రశ్న చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే దేనికి, జూన్ 11th రాయబోయే పరీక్షకి. సో ఈ ప్రిపరేషన్ జూన్ 11th రాయబోయే పరీక్షకి అలాంటిది మన దగ్గర ఒకటి మాక్ పేపర్ ఉన్నది. సో ఆ మాక్ పేపర్ని ఆధారం చేసుకుని మన ప్రిపరేషన్ ఉండాలి. రెండో ప్రశ్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది. అంటే ఖచ్చితంగా సోషల్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, సోషల్ ఇంక్లూజన్ అంటే ఎడ్యుకేషనే సోషల్ ఇంక్లూజన్. సో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషనల్ పాలసీ ఖచ్చితంగా చదవాల్సిందే. అది 57వ ప్రశ్న. 58వ ప్రశ్న జాగ్రత్తగా వినండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద వేస్ ఆఫ్ ప్రివెంటింగ్ అండ్ రిడ్రెసింగ్ ద అబ్యూస్ ఆఫ్ పవర్. అంటే ప్రభుత్వ సర్వెంట్స్, అంటే సివిల్ సర్వెంట్స్ దగ్గర ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ వాళ్ళు అబ్యూస్ ఆఫ్ పవర్, అంటే ఆ పవర్ని మిస్యూజ్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, గవర్నెన్స్ క్వశ్చన్. ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద క్వశ్చన్. యాంటీ కరప్షన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఏమేమి యాంటీ కరప్షన్. కొన్ని చట్టాలు, సోషల్ ఇంక్లూజన్ సంబంధించిన చట్టాలు అడిగాడు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్, ద కంపెనీస్ అమెండ్మెంట్ బిల్ 2020. అంటే కొత్త చట్టాలు కూడా. అంటే ఈ చట్టాలని
యూపీఎస్సీ అడుగుతుంది. ఈ కొత్తగా ఏవైతే చట్టాలు చేశారో మీరు ప్రాపర్గా లాస్ట్ 5 to 6 years క్వశ్చన్ పేపర్ యూపీఎస్సీ అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా లాస్ట్ 2-3 సంవత్సరాలు ఏవైతే చట్టాలు వచ్చాయో ఆ చట్టాల మీద ప్రశ్నలు అడిగేదన్నమాట. అదే క్వశ్చన్ పేపర్ అయితే మంచిది. అదే టీఎస్పీఎస్సీ కూడా ఫాలో అయిందంటే మనకి ఆ రిలవెంట్ చట్టాలు కూడా మనం చదువుకోవాల్సిన పరిస్థితి. ఇంకోటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ కన్సిడర్స్ సోషల్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్, అంటే సోషల్ అకౌంటబిలిటీ ప్రజల యొక్క అకౌంటబిలిటీ ఎలా ఎన్షూర్ చేయొచ్చు, సిటిజన్ చార్టర్స్తోని, రైట్ టు ఇన్ఫర్మేషన్తోని. ఇంకో ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంక్లూజివ్ పాలసీస్ ఫర్ ఓల్డర్ పర్సన్స్, అంటే సీనియర్ సిటిజన్స్ కోసము ఇంక్లూజివ్ పాలసీస్ ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనం సీనియర్ సిటిజన్స్ అనుకున్నామా, సిలబస్లో ఉందా? 5 రోజులలో ఒక రోజు సీనియర్ సిటిజన్స్ ఉంది. అంటే సీనియర్ సిటిజన్స్ కోసం చేసినటువంటి పాలసీస్ అంటే స్కీమ్స్ కూడా రాష్ట్రీయ వయోశ్రీ యోజన, సేక్రెడ్, సేజ్, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ స్కీమ్స్, పాలసీస్ విచ్ ఆర్ మేడ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. అలానే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్లో ఆల్ రైట్స్ ఇష్యూస్లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నామని అంటే ఇలానే ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ క్లాస్ ఎలా ఉందో అన్ని క్లాసులు అలానే ఉంటాయి. ఇది ఒక ప్రోటోటైప్ లాంటిది. సో ఇందులో ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రైట్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్తో స్టార్ట్ చేస్తాం. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అది కూడా హక్కే. కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్ 29-30, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అవన్నీ ఫండమెంటల్ రైట్స్, బేసిక్ ఫండమెంటల్ రైట్స్. తర్వాత లెజిస్లేటివ్ రైట్స్ అంటే స్టాట్యూటరీ రైట్స్. ఏంటా స్టాట్యూటరీ రైట్స్? రైట్ టు వర్క్ స్టాట్యూటరీ రైట్ ఎలా ఇచ్చాం మనం? నరేగా ద్వారా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా మనం రైట్ టు వర్క్ అనేది ఒక స్టాట్యూటరీ రైట్ ఇచ్చాము. రైట్ టు వర్క్, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆర్టీఐ. ఈ చట్టం ప్రకారంగా ప్రతి ఒక్క ఇండివిజువల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా హక్కులాగా తీసుకునేటటువంటి పవర్ ఎవరిచ్చారు? రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఇచ్చింది. రైట్ టు ఫేర్ కంపెన్సేషన్, అంటే ఇప్పుడు హక్కులు అంటే మనం ఫండమెంటల్ రైట్సే అనుకున్నాము, లేదా ఇంకొంచెం నాలెడ్జ్ ఉంటే రైట్ టు ఫుడ్డో, లేకపోతే రైట్ టు వర్కో, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనుకున్నాం. కానీ ఇంకా అలాంటి రైట్స్ ఎన్ని ఉన్నాయని అంటే రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్. అంటే నా భూమి ఎవరైనా తీసుకుంటే అది రోడ్ కన్స్ట్రక్షన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఎవరైనా నా భూమి తీసేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే అది ప్రైవేట్ సెక్టర్ అయినా సరే, పబ్లిక్ సెక్టర్ అయినా సరే, అది నా హక్కు. నా భూమిని వేరే వాళ్ళు నా పర్మిషన్ లేకుండా తీసుకునే పరిస్థితి లేదు. కానీ 2013 కన్నా ముందు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 అని ఒక చట్టం ఉండే. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఆ చట్టంలో ఒక క్లాజ్ ఉంది, ఎమినెంట్ డొమైన్ అని. గవర్నమెంట్ ఎమినెంట్ డొమైన్, ఎవరి భూమి అయినా సరే, ఎవరి ల్యాండ్ అయినా సరే, నేను ఎమినెంట్ డొమైన్ని, నేను మీ భూమి లాక్కోగలను అని బలవంతంగా లాక్కునేదన్నమాట. ఈ 2013 చట్టం వచ్చిన తర్వాత ఏంటంటే అది ప్రభుత్వమైనా సరే బలవంతంగా భూమి లాక్కునే హక్కు, రైట్స్ ఇష్యూస్. హక్కు అంటే ఏంటి? రైట్స్ ఇష్యూస్. అలా బలవంతంగా భూమిని లాక్కునే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు అని చెప్పినటువంటి చట్టం ఏంటి? రైట్ టు ల్యాండ్ అక్విజిషన్, కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దీస్ ఆల్ థింగ్స్. ఇదొకటి. ఇంకేమేమైనా రైట్ టు జస్టిస్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నాల్సా, అదేమని చెప్తుంది? అందరికీ న్యాయం దక్కాలి. దానికోసం పెట్టినటువంటి స్టెప్స్ ఏంటి? లోక్ అదాలత్ ఒక స్టెప్. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మొన్న అడిగాడు ప్రిలిమ్స్లో. రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్, రైట్ టు ఎల్డర్లీ పర్సన్. ఈ ఎల్డర్లీ పర్సన్స్ కోసం అది వాళ్ళ హక్కు. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నాయి, కొన్ని పాలసీస్ కూడా చేశారు. రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్ కూడా వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నాయి. రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ కూడా హక్కులు ఉన్నాయని ఒక చట్టం చేసింది, రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019. ఆ చట్టం ప్రకారంగా నేను ఇప్పుడు డిస్కస్ చేశాను. ప్రశ్న 70th క్వశ్చన్, ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 డిఫైన్స్ ఎ ట్రాన్స్జెండర్ పర్సన్ యాజ్ ట్రాన్స్ మెన్ అండ్ ట్రాన్స్ ఉమెన్ ఓన్లీ, పర్సన్స్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్స్, జెండర్ క్వీర్స్, పర్సన్స్ విత్ సోషో కల్చరల్ ఐడెంటిటీస్. అంటే ఈ ట్రాన్స్జెండర్ యాక్ట్ అది రైట్స్, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, లేకపోతే ఎక్కడి నుంచి అడగలేదు, ఈ సిలబస్లోనే ఉంది, సిలబస్లోనే ఉంది. కాబట్టి రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ కింద ఈ ప్రశ్న అడిగాడు. రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ వాళ్ళ హక్కులు ఏంటి? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ట్రైబల్కి అదో హక్కు.
ఒక 3 జనరేషన్ అంటే 75 సంవత్సరాల నుంచి ఎవరైనా సరే ఒక ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు వ్యవసాయం చేసినా సరే, ఏదైనా లైవ్లీహుడ్ ఆపర్చునిటీలో వాళ్ళు మునిగిపోయినా సరే, ఆ 75 ఇయర్స్ నుంచి వాళ్ళు అక్కడ ఉన్నట్టు గ్రామసభ ఒప్పుకుంటే ఆ అగ్రికల్చర్ ల్యాండ్, ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి 4 హెక్టార్ల అగ్రికల్చర్ ల్యాండ్ ఆ ఫారెస్ట్ ట్రైబల్కి హక్కులాగా దొరుకుతుందన్నమాట. అది ఏ చట్టంలో ఉంది? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్. ఇప్పుడు అందరం కన్జ్యూమర్స్, ఇది అంతా కన్జ్యూమర్ మార్కెట్, ఇప్పుడంతా క్యాపిటలిజం. ఒకప్పుడు సోషలిజం ఉండే, తర్వాత కమ్యూనిజం వచ్చింది, కమ్యూనిజం చచ్చిపోయింది, కమ్యూనిజం మళ్ళీ సోషలిజం కాస్త క్యాపిటలిజంలా మారిపోయింది. మరి క్యాపిటలిజంలో ఏది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది? కన్జ్యూమర్స్. మనందరం కన్జ్యూమర్స్. సో ఈ కన్జ్యూమర్కి కొన్ని హక్కులు ఉంటాయి. మనం షాప్కి వెళ్తాం, వాడు షాప్కి వెళ్ళినప్పుడు ఎక్స్పైర్ అయినటువంటి గూడ్ మనకి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మన హక్కును మనం కాపాడుకోవాలి. నేను డబ్బులు ఇచ్చాను కదా, నువ్వు నాకు ఎక్స్పైర్ అయినటువంటి గూడ్ నాకు ఎలా ఇస్తావు? మరి నా ఆ హక్కులను ఎవరు కాపాడుతుంది? ఈ చట్టం కాపాడుతుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఆ చట్టంలో ఏమేమి ఉన్నాయి, ఆ చట్టంలో ఉండడం వల్ల నా యొక్క కన్జ్యూమర్ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ అయిపోతున్నాయి. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతే ఖచ్చితంగా ఈ కన్జ్యూమర్ యొక్క హక్కులేంటో తెలియాలి. మనకే కన్జ్యూమర్ ఒక హక్కు తెలియనప్పుడు ఖచ్చితంగా ఇక ప్రజల కన్జ్యూమర్ రైట్స్ మనమేం ప్రొవైడ్ చేస్తామంటే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ హక్కులు. సో హక్కులు వాయిస్ క్లియర్ ఉందా? ఖచ్చితంగా ఇక ప్రజల కన్జ్యూమర్ రైట్స్ మనమే ప్రొవైడ్ చేస్తాం. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. ఇలా బ్యాంక్ కస్టమర్కి కూడా, బ్యాంక్ కన్జ్యూమర్కి కూడా. అంటే మనం ఇన్ని రోజులు ఒకటి ఆలోచించాలి, ఎవరికైతే ప్రిలిమ్స్ క్లియర్ అవ్వట్లేదో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఆ బిగ్ ఫోర్ లేకపోతే మెయిన్ స్టాటిక్ సబ్జెక్టుల మీద అదే ప్రిలిమ్స్లో వస్తాయి కావచ్చు, అవే చదవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రిలిమ్స్లో. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇలాంటి ప్రశ్నలు చేసిన వాళ్ళని, ఇలాంటి టాపిక్స్ కవర్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఆన్సర్స్ క్లియర్ చేసిన వాళ్ళందరూ ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ చదివిన వాళ్ళే అనమాట. ఈసారి మనం చూసాం యూపీఎస్సీ వాళ్ళు క్లియర్ చేశారు, లేకపోతే సీనియర్స్ క్లియర్ చేశారు వాళ్ళు, కానీ కొత్త వాళ్ళు ఎవరు క్లియర్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ ఎవరు చదవరు. సో మనము ఈ పర్టికులర్ సెషన్లో ఏం టార్గెట్ చేస్తామని అంటే అలాంటివి అన్టచ్డ్ టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంటో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఇలా అన్ని హక్కులు చేసినాక కొన్ని ఎంసీక్యూస్ మనం చేద్దాం. సో మొదటిగా ఈ హక్కులు. ఫస్ట్ మీకు తెలిసిందే, ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి హక్కులు ఏంటి? ఫండమెంటల్ రైట్స్. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి హక్కులు ఫండమెంటల్ రైట్స్. సో ఈ ఫండమెంటల్ రైట్స్ మనం ఎలా కాపాడుకోవాలి? సో ఎన్ని రకాల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 12 అంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్. ఆర్టికల్ 13 అంటే లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్. సో ఒరిజినల్ ఫండమెంటల్ రైట్స్ ఏ చట్టం, ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుంది? 14 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 14వ ఆర్టికల్ ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ. సో ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ. సో రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటి? ఆ రైట్ టు ఈక్వాలిటీలో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక కాన్సెప్ట్ వచ్చేసి ఈక్వాలిటీ ప్రొవైడ్స్ ఫర్ ద ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎవ్రీవన్. రైట్ టు ఈక్వాలిటీ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండర్ డిఫరెంట్ ఆర్టికల్స్. సో ముఖ్యంగా ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఇవి 2. అంటే మొట్టమొదటిది ఏంటంటే ప్రతి చట్టం ముందు అది ఎవరైనా సరే, అది జెండర్ అయినా సరే, అది ఏ జెండర్ అయినా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే, ఏ రిలీజన్ అయినా సరే అందరూ ఈక్వలే. ఇప్పుడు మనం ఓ ప్రశ్న వస్తుంది, అకార్డింగ్ టు రైట్ టు ఈక్వాలిటీ ఎవ్రీవన్, రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ప్రకారం అందరినీ సమానంగా చూడాలి. ఆ తరుణంలో ఎవరికైనా మనము ఎక్స్ట్రా రిజర్వేషన్స్ ప్రొవైడ్ అనుకుందాం, అంటే వాళ్ళ డిజబిలిటీ మీద మనం ఎక్స్ట్రా రిజర్వేషన్స్ ఇచ్చామనుకుందాం, అది ఆర్టికల్ 14ని వయలేట్ చేసినట్ట, వయలేట్ చేయనట్ట? ఆన్సర్ ఏంటి? సో మరి వాళ్ళకి ఎక్స్ట్రా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల రైట్ టు ఈక్వాలిటీని వయలేట్ చేసినట్టే కదా. సో ఇలాంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో రైట్ టు ఈక్వాలిటీలో ఇంకోటి ఏమంటుందంటే, రైట్ టు ఈక్వాలిటీ నిజమే, కానీ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంటే అందరూ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే రైట్ టు ఈక్వాలిటీని మనము అనుసరించాలి. ఆ సమాన సమాజం కోసం మనం పరితపించేదే ఈ ఆర్టికల్ 40 ద్వారా మనం ముందుకెళ్తాము. సో ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమానమే. అలానే ఆర్టికల్ 15 ఏమంటుంది? దేర్ షాల్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్
హౌ మెనీ క్రైటీరియాస్? 5 క్రైటీరియాస్ ఆర్ 6 క్రైటీరియాస్? ఆర్టికల్ 15 ఏమని చెప్తుందంటే దేర్ షాల్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్. 1 రేస్, 2 రిలీజియన్, 3 కాస్ట్, 4 జెండర్, 5 ప్లేస్ ఆఫ్ బర్త్. సో మళ్ళీ ఇది ఇంపార్టెంటే. ఆర్టికల్ 15 ప్రకారంగా డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఈ కింది వాటిలో ఏది లేదు. సో ఫస్ట్ వన్ ఈస్ ఆర్ఆర్, రేస్, రిలీజియన్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇంకోటి జెండర్. ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ వేర్? ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఆర్టికల్ 16 ప్రకారంగా ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇవ్వాలా? నో, ఓన్లీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో మాత్రమే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో పనికిరాదు. సో ఆర్టికల్ 16 టాక్స్ అబౌట్ వాట్? ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. సిమిలర్లీ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఒకరిని మనం ఈక్వల్గా చూడట్లేదు కాబట్టి అది మనం క్యాన్సిల్ చేసాం. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అండ్ మిలిటరీ అకాడమిక్ టైటిల్స్. సో దట్ ఒక్కొక్కరికి కొత్త కొత్త పేర్లు, వింత వింత పేర్లు ఉండకూడదు. అలాంటి టైటిల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకరికన్నా ఒకరు గొప్పగా ఫీల్ అవుతారు కాబట్టి అలాంటి టైటిల్స్ ఉండకూడదు అనే విధానంతో రైట్ టు ఈక్వాలిటీలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 14, 15, 16, 17, 18. ఇందులో మనం ఏ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే ఈ రైట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అన్నది ఎన్ని గ్రౌండ్స్? ఆర్టికల్ 15లో డిస్క్రిమినేషన్ ఏ గ్రౌండ్స్లో ఉండకూడదు? 5 గ్రౌండ్స్లో ఉండకూడదు. రిలీజియన్, రేస్, క్యాస్ట్, జెండర్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఇన్ ద సేమ్ వే రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ ఎన్ని ఆర్టికల్స్? 19, 20, 21, 22. 19, 20 ఇవన్నీ రైట్స్ ఇష్యూసే. ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22. సో ఆర్టికల్ 19లో మళ్ళీ ఎన్ని ఉన్నాయి? స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసోసియేషన్, ఇంకా అసెంబుల్, ఇంకా మూమెంట్, ఇంకా రెసిడెన్స్, ఇంకా ప్రొఫెషన్. ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. సాస్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసోసియేషన్, అసెంబుల్, మూమెంట్, రెసిడెన్స్, ప్రొఫెషన్. ఈ ఆరు ఆర్టికల్లు రైట్ టు ఫ్రీడమ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఆర్టికల్ 19 ప్రకారంగా. ఆర్టికల్ 19 ప్రకారంగా. సో ద రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీస్ రైట్స్ గివ్ ఆల్ ద సిటిజన్స్ ద లిబర్టీ టు లీవ్ అండ్ వర్క్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. Right to freedom is cherished right that important for the development of the democratic society. Right to freedom is covered in Article 19, Article 21A, 22 of the Indian Constitution. Each one of those articles provides certain protection. Exclusively, right to freedom provide చేసేటటువంటి ఆర్టికల్ 19 నుంచి 22 వరకు. కానీ ఎక్స్క్లూజివ్గా ఏంటంటే ప్రయారిటీ వైజ్ ఏంటంటే 19, 21, 22 ఇవన్నీ రైట్ టు ఫ్రీడమ్. మరి ఆర్టికల్ 20 ఏంటి? ఆర్టికల్ 20 ఏంటి? ఆర్టికల్ 21 తెలుసు, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 22 ఏంటి? ఆర్బిటరీ అరెస్ట్స్ ఉండకూడదు. అంటే ఆర్బిటరీ అరెస్ట్ అంటే ఏంటి? ఇష్టం ఉన్నట్టు అరెస్ట్ చేయకూడదు. అంటే వాడికి ఫ్రీడమ్ ఉంది, నువ్వు ఇష్టం ఉన్నట్టు అరెస్ట్ చేస్తే వాడి ఫ్రీడమ్ హరించినట్టే. సో ఆర్టికల్ 22. ఆర్టికల్ 20 మరి ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్. అంటే ఎలా పడితే అలా అరెస్ట్ చేసినప్పుడు కనీసము అతని దగ్గర మినిమం హక్కు ఉంటుంది నన్ను ఎందుకు అరెస్ట్ చేసినావో అడగడానికి. సో అంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసావు అంటే దాని అర్థం ఏంటి? నా హక్కులు, నా ఫ్రీడమ్ని నువ్వు హరించినట్టే. సో నువ్వు నా ఫ్రీడమ్ని హరించావు కాబట్టి నా దగ్గర ప్రొటెక్షన్ ఉంటుంది, నన్ను ఎలా అరెస్ట్ చేసావు. సో రైట్ టు ఫ్రీడమ్ వచ్చేసి 19, 20, 21, 22 మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాం అనమాట మనము. 12వది ఏంటి? డెఫినేషన్ ఆఫ్ స్టేట్. 13వది ఏంటి? లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. 14వది ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ. 15వది ఏంటి? నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ 5 గ్రౌండ్స్. 16వది ఏంటి? ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఆపర్చునిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. 19 రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్లు ఎన్ని ఉన్నాయి? మళ్ళీ 6 ఉన్నాయి. సాసుమా ఎంఆర్పి, సాస్ ఎంఆర్పి, ఎస్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఏ అసోసియేషన్, ఏ అసెంబ్లీ, ఎం మూమెంట్, ఆర్ రెసిడెన్స్, పి ప్రొఫెషన్.
20 ఏంటి, ప్రొటెక్షన్ అగేన్స్ట్ కన్విక్షన్, ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తే నా ఫ్రీడమ్ హరించిపోతుంది, ఎలా పడితే అలా అరెస్ట్ చేయడానికి లేదు. 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. 22 ఆర్బిటరీ అరెస్ట్, ఇష్టం ఉన్నట్టు అరెస్ట్ చేయడానికి లేదు. సో ఇవన్నీ రైట్ టు ఫ్రీడమ్ గురించి మాట్లాడేటటువంటి హక్కులు. సో 19, 20, 21 చాలా పెద్ద హక్కులు. ఏంటి హక్కులు అవి? రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు. అలానే ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబుల్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఇవన్నీ అబ్సల్యూటా క్వాలిఫైడా? ఇవన్నీ అబ్సల్యూటా క్వాలిఫైడా? ఏ హక్కు కూడా అబ్సల్యూట్ ఉండదు. ఏ హక్కు కూడా అబ్సల్యూట్ ఉండదు. ఏ హక్కు అయినా అబ్సల్యూట్ అయిందంటే అది డెమన్లా మారిపోతుంది. సో ఏ హక్కు అయినా కూడా క్వాలిఫైడే. క్వాలిఫైడ్ అంటే లిమిటెడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వల్ల నేను ఒక వేరే రిలీజియన్ని కించపరిచాను అనుకోండి, అది వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ని తక్కువ చేసినట్టు. సో స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో మన ఫ్రీడమ్ ఉంది కానీ వేరే వాళ్ళ ఫ్రీడమ్ని హరించే పవర్ లేదు. సో ఆల్ ద ఫ్రీడమ్స్ ఆర్ క్వాలిఫైడ్. ఆల్ ద ఫ్రీడమ్స్ ఆర్ qualified. All the freedoms are qualified. None of the freedom is absolute. None of the freedom is absolute. All are qualified. Article 21 అంటే మెయిన్ రైట్ టు ఫ్రీడమ్, లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇందులో ఏమేమి వస్తాయి? మళ్ళీ ఆర్టికల్ 21లో ఏమేమి వస్తాయి? రైట్ టు మ్యారేజ్, అది ఆర్టికల్ 21 కాదా? రైట్ టు మ్యారేజ్, రైట్ టు మ్యారేజ్ మళ్ళీ అబ్సల్యూటా క్వాలిఫైడా? అబ్సల్యూట్ కాదు, క్వాలిఫైడ్. ఎందుకు? కంపల్సరీ దే హ్యావ్ టు క్రాస్ 18 years. చట్టం ప్రకారంగా 18 అయితే 18, 21 అయితే 21, 18 and 21 వాట్ ఎవర్ ఇట్ అకార్డింగ్ టు ద లా. అంటే ఈ ఆర్టికల్ 21 మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా యూపీఎస్సీలో. ద అంబిట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అంటే ఏమర్థమైంది? అంబిట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. ఆర్టికల్ 21 అనేది అది దాని యొక్క అంబిట్ పెరుగుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ లేని ఎయిర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, పీస్ఫుల్ లైఫ్, చాయిస్ ఆఫ్ ద పార్ట్నర్. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మేము పెళ్లి చేసుకుంటాం మాకు నచ్చినటువంటి జెండర్తోని, వాళ్ళు దేని కింద అడుగుతున్నారు? ఆర్టికల్ 21 కింద. అంటే ఏంటి? ఆర్టికల్ 21 ఒక యాంబిట్ పెరుగుతూనే ఉందన్నమాట. ఒకప్పుడు ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, కానీ అది కాస్త ఏమైపోయింది? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఈజ్ నాట్ జస్ట్ యానిమల్ ఎగ్జిస్టెన్స్. అంటే అది జస్ట్ నా యానిమల్ ఎగ్జిస్టెన్సే కాదు, ఇంకా నా హక్కులు, ఇంకా నా స్పిరిచువాలిటీ, నా ఇష్టాలు, నా అయిష్టాలు, ఇవన్నీ కలగలుపుకొని ఆర్టికల్ 21లోనే పెరుగుతూ పోతుంది అన్నమాట. సో ప్రిలిమ్స్లో అన్నిటికన్నా పెద్ద అంబిట్ ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25. అన్ని ఆర్టికల్స్లో నుండి ఒక ఆర్టికల్ యొక్క అంబిట్ చాలా పెద్దగా ఉంది, దాని యొక్క వైడ్ నేచర్ ఎక్కువగా ఉంది. అది ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 అన్ని పెద్దయే. రైట్ టు ఈక్వాలిటీ, 19 రైట్ టు ఫ్రీడమ్, 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, 25 రిలీజియన్. అరే అన్ని పెద్దయే కదా. ఇందులో ఒక ఎక్కువ అంబిట్ ఉన్నటువంటిది ఏది అని అంటే ఆర్టికల్ 20. ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆర్బిటరీ ఆర్ అన్లాఫుల్ ఇంప్రిజన్మెంట్. రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ అండ్ దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్. ద స్టేట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద రైట్ టు ఫ్రీడమ్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ ఆర్. మళ్ళీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టేట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ విధిస్తుంది. స్టేట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించి ఆ హక్కులని అబ్సల్యూట్ కాకుండా క్వాలిఫైడ్ లా చేస్తుంది. ఎందుకు? పబ్లిక్ ఆర్డర్ని కాపాడడానికి, మొరాలిటీని కాపాడడానికి, నేషనల్ సెక్యూరిటీని కాపాడడానికి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు స్టేట్ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది? హక్కులు మంచియే కదా. హక్కులు మంచి అయినప్పుడు మరి ఎందుకు రెస్ట్రిక్షన్స్ పెడుతుంది? ఈ మూడు కారణాల చేత రాజ్యాంగం ద్వారా, ఈ మూడు కారణాల ద్వారా రాజ్యాంగమే రెస్ట్రిక్షన్స్ క్రియేట్ చేసింది ఇండివిజువల్ ఫ్రీడమ్ మీద. అవి ఏంటి అని అంటే, ఒకటేమో పబ్లిక్ ఆర్డరు, రెండోదేమో మొరాలిటీ, మూడోదేమో నేషనల్ సెక్యూరిటీ. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ద గవర్నమెంట్
వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ద స్టేట్ టు కంట్రోల్ ద రిస్ట్రిక్షన్స్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆర్ మేకింగ్ every right as a qualified but not as a absolute because of 3 reasons. ఒకటి పబ్లిక్ ఆర్డర్ని కాపాడడం, అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడడం. రెండోదేమో మొరాలిటీ, ఇండివిజువల్ మొరాలిటీల కోసం. మూడోది నేషనల్ సెక్యూరిటీ. అంటే ప్రతి స్టేట్మెంట్లోనే మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఉంటుందన్నమాట. దీని మించి ఇంకేమైనా ఉండొచ్చా? దీని మించి ఇంకోటి ఏమి ఉండదు. మొరాలిటీ అంటేనే ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, డిగ్నిటీ వస్తుంది, ఇండివిజువల్ డిగ్నిటీ వస్తుంది, అవన్నీ మొరాలిటీలో వస్తాయి. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి? అందరి ఆర్డర్, అది ఏ రిలీజన్ అయినా సరే అందరి ఆర్డరు, లా అండ్ ఆర్డర్ అన్నీ వస్తాయి. నేషనల్ సెక్యూరిటీ, నువ్వు ఇంకో కంట్రీని తిట్టలేవు, ఇంకో కంట్రీ తిట్టావనుకోండి వాడు యుద్ధం మీదకి వస్తే అలా అని చెప్పేసి నాకు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వేరే కంట్రీ తిట్టడానికి లేదు. ఎందుకు? తిడితే ఏమవుతుంది? నేషనల్ సెక్యూరిటీ థ్రెట్. సో ఈ 3 కారణాల చేత ఏ హక్కు అయినా కూడా అది క్వాలిఫైడ్ లానే ఉంది కానీ అబ్సల్యూట్ లా. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్, సి స్టేట్మెంట్, డి స్టేట్మెంట్ ఇది ఇచ్చాడు అనుకోండి, హ్యూమన్ రైట్స్ అని ఇచ్చాడు అనుకోండి, హ్యూమన్ రైట్స్ మెన్షన్ చేయలేదు, మొరాలిటీలోనే అందులో భాగం. సో 3 పబ్లిక్ ఆర్డరు, మొరాలిటీ, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అది కూడా కాన్స్టిట్యూషనల్ హక్కే. ఆర్టికల్ 23, ఆర్టికల్ 24. 23 దేని గురించి మాట్లాడుతుంది? ఆర్టికల్ 23 దేని గురించి మాట్లాడుతుంది? ట్రాఫికింగా, చైల్డ్ లేబరా? ఆర్టికల్ 23 చైల్డ్ లేబరా లేకపోతే 24 చైల్డ్ లేబరా? ఇదే కన్ఫ్యూజన్. అప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంటే అది ఇంకో రకమైన మజా ఉంటుంది. అది 23 చైల్డ్ లేబరా, 24 చైల్డ్ లేబరా? 20 వినబడుతుంది, 20 తర్వాత వినబడట్లేదు. 20 చైల్డ్ లేబర్, 20 తర్వాత ఆర్టికల్ 23 చైల్డ్ లేబర్, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, కంప్లీట్ అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. అది రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లోనే మెన్షన్ చేశారు, చట్టంలో మెన్షన్ చేసి. అంటే అప్పటికే స్వతంత్రం వచ్చినప్పటికే మన ఫాదర్స్ నోటీస్ చేశారు ఏంటంటే చైల్డ్ లేబర్ విచ్చలవిడిగా ఉంది, సో చైల్డ్ లేబర్ని ఖచ్చితంగా మనం ఆపేయాలి అని అనుకున్నారు. కాబట్టి అది ఫండమెంటల్ రైట్స్లో వాళ్ళు చేరవేశారు. ఆర్టికల్ 23 కంప్లీట్ అబాలిషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 24 ఏంటి? నో హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే అమ్మకాలు, కొనుగోలు, మనుషులకు సంబంధించినంత వరకు అమ్మకాలు, కొనుగోలు, బాండెడ్ లేబర్, బెగరీ ఇలాంటివి ఉండకూడదు. బెగరీ అంటే పేమెంట్ లేకుండా పని చేయించుకోవడం అనమాట, దాన్ని బెగరీ. బాండెడ్ లేబర్ అంటే ఏంటి? 2 డిఫరెన్స్ ఉంటాయి. బిగార్, దాన్ని బెగరీ అని అంటారు, ప్లూరల్ వర్డ్. బెగార్, బాండెడ్ లేబర్. బాండెడ్ లేబర్ అంటే కల్చర్ ద్వారా వచ్చింది. బాండెడ్ లేబర్ అంటే మీ నాన్న మా ఇంట్లో పాలేర్లా పనిచేశాడు, సో నువ్వు కూడా పని చేయాలి అనడం బాండెడ్ లేబర్. రెండోది వాడు అతను ఎవరో తెలియదు మనకి, కానీ అతని అమాయకత్వాన్ని మనము క్యాష్ చేసుకుంటూ అతని ద్వారా పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడం బెగర్ ఆర్ బెగారీ. ఇవి 2 కంప్లీట్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 23 ఏమో అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఆర్టికల్ 24 ఏమో నో మోర్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇన్ విచ్ bonded labor is abolished, beggary is abolished. Right against exploitation refers to freedom from all forms of exploitation. Slavery, begging, child labor, bonded labor, forced labor, and they forbidden under Indian Constitution as examples of exploitation. The Indian Constitution protects fundamental rights under Article 23, 24. 24 ఏంటి? This article prohibits by force and other similar kinds of human trafficking. Infringement of this clause will result, and 24 child labor. ఇలా Article 23 and 24. No more human trafficking. Article 23, no more human trafficking. Article 24, abolition of child labor. కన్ఫ్యూజన్, నెగిటివ్ మార్కింగ్. అందుకే పదే అడిగిన, మీకు కాదు అందరికి జనరల్ ప్రాబ్లం అది. 23 చైల్డ్ లేబరా, 24 చైల్డ్ లేబరా? 23 హ్యూమన్ ట్రాఫికింగ్, మనిషిలా పుట్టాడు కాబట్టి హ్యూమన్ ట్రాఫికింగ్, ఆ మనిషి చైల్డ్ అయ్యాడు కాబట్టి తర్వాత 24th అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్.
ఇలా గుర్తుంచుకోండి. 23 ఏమో మనిషి ఇలా పుట్టాడు, సో హ్యూమన్ ట్రాఫికింగ్ లేదు. మనిషి కాస్త చైల్డ్ యాడ్, పిల్లాడు కాస్త చైల్డ్ యాడ్, అంటే మనిషి కాస్త చైల్డ్ యాడ్ కాబట్టి అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. 23, 24, 23 హ్యూమన్ ట్రాఫికింగ్, 24 చైల్డ్ లేబర్. ఎలా ఫండమెంటల్ రైట్స్ రాకపోతే ఎట్లా? ఫండమెంటల్ రైట్స్ రాకపోతే ఎట్లా? సో దానికోసం చేసినటువంటి చట్టాలేంటి? బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1976, సపరేషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ 1956, ప్రాస్టిట్యూషన్ ఈ చట్టం కింద వస్తుంది, 1956 చట్టం కింద వస్తుంది. చైల్డ్ లేబర్ని ఆపడం, చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 ఆర్ నాట్ పర్మిటెడ్. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 39లో కూడా మెన్షన్ చేశారు. ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ ఏం చదవాలంటే మనము 2 చట్టాలు చదవాలి. చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016, 2 చట్టాలు. ఫస్ట్ చట్టం ఏంటంటే చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అమెండ్మెంట్, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986. అది కాస్త అమెండ్మెంట్ చేశారు 30 సంవత్సరాల తర్వాత, 1996, 2006, 2016. చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ప్రొహిబిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. ఇంతకుముందు ఏమన్నారంటే 18 సంవత్సరాలని చెప్పకుండా 14 సంవత్సరాలని చెప్పారు. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఏమైనా పని చేసుకోవచ్చు అని అన్నారు. కానీ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ఏమని చెప్పిందంటే 14 కన్నా తక్కువ సంవత్సరం ఉన్న వాళ్ళు బ్లాంకెట్ బ్యాన్. ఇంతకుముందు ఏమనందనంటే 14 సంవత్సరాల కన్నా కింది వాళ్ళు ఒక హజార్డస్ ఇండస్ట్రీస్ తప్పించి ఎక్కడైనా పని చేసుకోవచ్చు. కానీ ఇది ఇంపార్టెంట్, ఇది కరెంట్ అఫైర్. 2016 చట్టం ఏమని చెప్తుందనంటే 14 సంవత్సరాల కన్నా కింది వయసు ఉన్న వాళ్ళు ఏ పని చేయడానికి కూడా అర్హత లేదు, నెంబర్ 1. నెంబర్ 2, 14 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ వీళ్ళని అడోలసెంట్గా గుర్తించి వీళ్ళు ఒక హజార్డస్ ఇండస్ట్రీస్ తప్పించి ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఇది 2ది. 3ది, మరి 14 సంవత్సరాల కన్నా కింది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో పాల్గొనాలి అని అంటే ఎలా? వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో పాల్గొనాలి అని అంటే స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో వాళ్ళు పాల్గొనవచ్చు. అంటే కిరాణా షాప్ ఉందనుకోండి, కిరాణా షాప్లో కూర్చోవచ్చు ఎప్పుడు? స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత. అదే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనుకోండి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా స్కూల్ అవర్స్ తర్వాత, అది కూడా ప్రాపర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు చేయాలి. నియర్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇది రూల్స్ వచ్చిందనమాట. చైల్డ్ లేబర్ రూల్స్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ స్టేట్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక 3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే వాళ్ళని మనము చైల్డ్ లేబర్ లాగా వాడుకోవాలి. అంటే స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ అయ్యాయి. ఏమేమి గుర్తుంచుకోవాలి? 1, 14 సంవత్సరాల కన్నా కింద పిల్లలు బ్లాంకెట్ బ్యాన్. 14 నుంచి 18 పిల్లలు హజార్డస్ ఇండస్ట్రీస్ తప్పించి మిగతా ఎక్కడైనా పనిచేయవచ్చు. 14 సంవత్సరాల కన్నా చిన్నపిల్లలు వాళ్ళు ఫ్యామిలీ బిజినెస్లో పాల్గొనాలి అంటే ఓన్లీ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్లో పని చేయాలంటే వాళ్ళకి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని ఒక ప్రాపర్ రెగ్యులేటరీ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్లో, కానీ ఎవరి స్కూల్ మాత్రము ఇబ్బంది కలగకూడదు. ఇలా 1986 చట్టం కాస్త 2016లో అమెండ్మెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మెయిన్స్లో అయితే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి రిలవెంట్గా ఏదైతే చట్టం ఫామ్ అయిందో ఆ చట్టం కూడా మీరు రాయాలి మెయిన్స్లో అయితే. ప్రిలిమ్స్లో గుర్తుంచుకుంటే సరిపోతుంది. 1986 చట్టం అంత బలంగా లేదు, అమెండ్మెంట్ అయి 2016లో వచ్చింది, అదే బ్లాంకెట్ బ్యాన్ చేసేసింది చైల్డ్ లేబర్ మీద. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ 25, 26, 27, 28 ఈ 4 ఆర్టికల్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. 25 ఏమంటుంది? ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్. పిపిపి, ఫ్రీడమ్ ఆఫ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ ద రిలీజియన్ టు ఆల్ సిటిజన్స్. పిపిపి గుర్తుంచుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ ఒకటి, దెన్ ద ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ రిలీజియన్ టు ఆల్ సిటిజన్స్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, వాళ్ళు స్ప్రెడ్ కూడా చేయొచ్చు, ఎవరు ఆపడానికి లేదు. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ప్రశ్న వచ్చింది అనుకోండి, ఇవాంజలైజేషన్ అవుతుంది అంటే ఏదో ఒక చోట ఒక క్రిస్టియన్స్ వచ్చేసి హిందువులను ముస్లింలను, లేకపోతే ముస్లిమ్స్ వచ్చేసి హిందువులను క్రిస్టియన్లు, లేకపోతే హిందూస్ వచ్చేసి క్రిస్టియన్స్ను ముస్లిమ్స్ను కన్వర్ట్ చేస్తున్నారు. మరి ఇది కన్వర్ట్ చేయొచ్చా మీరు చెప్పండి.
మరి కన్వర్ట్ చేయొచ్చా? మనం చూస్తే ఇది కరెంట్ అఫైర్, ట్రెండింగ్ టాపిక్. మరి కన్వర్ట్ చేయొచ్చా? రాజ్యాంగం ప్రకారంగా ఎవరినైనా కన్వర్ట్ చేయొచ్చు, అతనికి ఇష్టమైనంతసేపు మాత్రమే. బలవంతంగా చేయడానికి లేదు. మళ్ళీ బలవంతం అంటే వాయిలెన్స్ ఉపయోగించడం, డబ్బులు కాదు. బలవంతం అంటే ఇక్కడ ఏంటంటే డబ్బులు ఇచ్చి కొన్నప్పుడు వాళ్ళు కన్వర్ట్ అయినప్పుడు తప్పే లేదు, ఎందుకంటే అది వాలంటరీ అది. కానీ కొట్టి బలవంతంగా చేయడానికి మాత్రం లేదు. సో ఎవరైనా ఫాలో అవ్వచ్చు, ఎవరైనా ప్రొఫెస్ చేయొచ్చు, ఎవరైనా దాన్ని కన్సైన్స్ లాగా ఫీల్ అవ్వచ్చు ఆర్టికల్ 25 ప్రకారంగా. సో ఇవాంజలైజేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. కన్వర్జన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఎవరినైనా కన్వర్ట్ చేయొచ్చు, ఎవరైనా ఎందులోనైనా కన్వర్ట్ కావచ్చు. ఎందుకు అది ట్రెండింగ్? ఎందుకు ట్రెండింగ్? లవ్ జిహాద్ ట్రెండింగ్ టాపిక్. వాళ్ళు ఏమంటున్నారు? ముస్లిమ్స్ హిందూ అమ్మాయిలను లవ్ చేసేసి వాళ్ళని కన్వర్ట్ చేసిన పిల్లలు కన్నా తర్వాత వాళ్ళని వదిలేస్తున్నారు అనేది కాన్సెప్ట్ ఇక్కడ నార్త్ ఇండియాలో. మరి అది తను 18 years నిండిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రెగ్యులేటరీ చట్టం ప్రకారం 18 years అయితే 18 years, 21 years అయితే 21 years, వాళ్ళు ఇష్టం ఉండి కన్వర్ట్ అయినప్పుడు ఎవరి చేత కూడా కాదు, ఎందుకంటే నాట్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఇప్పుడు ఏదో ఒక నిన్న శ్రీరామనవమి జరిగింది, నువ్వు అందులో పార్టిసిపేట్ చేయొద్దు, నువ్వు అందులో ఏం పని చేయొద్దు అనడానికి లేదు. రిలీజియస్ అఫైర్. పైదేంటి? ఫ్రీడమ్ టు కన్సైన్స్ పీపీపీ ఏంటి? ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రొపగేట్. అంటే సిపిపి కన్సైన్స్, ప్రొపగేట్, ప్రొఫెస్, ప్రాక్టీస్. 26 మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ మేనేజ్ చేయడం, రిలీజియస్ అఫైర్స్. 27 పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ప్రమోషన్. నేను ట్యాక్స్ కట్టుకు నా ఇష్టం, నువ్వు బలవంతంగా నన్ను పే చేయలేవు. గణపతి చందా ఇస్తావా వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఓయూ జేఏసీ నుంచి వస్తాను, ఇస్తావా పేమెంట్ ఫర్ ట్యాక్సెస్ ఎవరిని చేయడానికి లేదు. 27. 28 ఫ్రీడమ్ హ్యాస్ టు అటెండెన్స్ ఎట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సర్టన్ ఎడ్యుకేషన్ అన్ని కాదు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియస్ వర్షిప్ జరగవచ్చు. అంటే సెయింట్ మేరీస్ తీసుకుందాం, లేకపోతే ముఫకమ్జా తీసుకుందాం, లేకపోతే సంస్కృత్ కాలేజ్ తీసుకుందాం. సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియస్ అఫైర్స్ ఆపలేరు. కానీ అన్ని కాదు, ఎక్కడైతే స్టేట్ నుండి ఫండింగ్ అవుతుందో అక్కడ ఎలాంటి రిలీజియస్ అఫైర్స్ జరగడానికి వీల్లేదు. ఎప్పుడైనా సరే ఒక చారిటీ కానీ రిలీజియస్ ఫౌండేషన్ నుంచి ఆ కాలేజ్కి ఫండింగ్ వచ్చినప్పుడు మాత్రం, లైక్ క్రిస్టియన్ కాలేజ్, దే కెనాట్ స్టాప్ ఫ్రమ్ కండక్టింగ్ రిలీజియస్. అంటే ఈ ఆర్టికల్స్ మనం చదువుకొని గుర్తుంచుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం గుర్తుంచుకోవాలి అని అంటే దానికి రిలవెంట్ పాయింట్స్. కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఆర్టికల్ 29, ఆర్టికల్ 30. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ చెప్పండి. 29 ఏంటి, 30 ఏంటి? 29 ఏంటి, 30 ఏంటి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 29 30? కరెక్ట్, నెగిటివ్ మార్కింగ్. 30 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. 29 ఏంటి? ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అండ్ దర్ కల్చర్. 29 ఏమో ప్రొటెక్షన్, కన్జర్వేషన్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్, దేర్ కల్చర్ అండ్ దేర్ లాంగ్వేజ్. 30 ఏంటి? ఆ రిలీజియస్ మైనారిటీస్, ఆ లింగ్విస్టిక్ మైనారిటీస్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం కాలేజ్, మదరాసాస్, ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృత్ కాలేజ్. ఎవరు ఆపడానికి లేదు. సంస్కృత్ కాలేజ్ మెజారిటీగా సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ హూ ఆర్ మైనారిటీస్, హిందూస్ ఆర్ మైనారిటీస్. అంటే మళ్ళీ మైనారిటీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? 2 గుర్తుంచుకోండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రిలీజియస్ మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్. రిలీజియస్ మైనారిటీస్ నేషనల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకే జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ హిందూస్ మైనారిటీ అయినప్పటికి కూడా మనం మెజారిటీతోనే కొలుస్తాము, వాళ్ళని మెజారిటీ అనే పిలుస్తాము. ఎందుకనంటే రిలీజియస్ మైనారిటీస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఎట్ నేషనల్ లెవెల్.
లింగ్విస్టిక్ మైనారిటీస్ ఒక్క రాష్ట్రంలో ఇప్పుడు మన తెలంగాణలో ఉర్దూ మాట్లాడే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి లింగ్విస్టిక్ మైనారిటీస్. సో ఈ లాంగ్వేజ్ ఆధారంగమైనటువంటి అల్పసంఖ్యకులు రాష్ట్రం ఆధారంగా క్యాలిక్యులేట్ చేస్తాము, రిలీజియస్ మైనారిటీస్ నేషన్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేస్తాము. ఎందుకు సార్? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, రిలీజియస్ జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ రాష్ట్రంలో వాళ్ళు మైనారిటీ కావచ్చు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే పాలసీస్ వస్తాయో ఆ పాలసీస్ జనరలైజ్ చేస్తాయి, స్టేట్ స్పెసిఫిక్ డిసైడ్ చేస్తే అవి కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పాలసీస్ జనరల్గా వెళ్ళిపోతుందా, పర్టికులర్ స్టేట్కి పర్టికులర్గా చేస్తుందా? జనరల్గా చేస్తుంది. సో అందుకోసము క్యాలిక్యులేషన్లో కన్ఫ్యూజన్ ఉండకూడదని రిలీజియస్ మైనారిటీస్నేమో, మరి లింగ్విస్టిక్ మైనారిటీ చేయొచ్చు కదా సార్, అది చదువుతో కూడుకున్నటువంటిది. కొందరు ఉర్దూ చదవాలనుకుంటారు, కొందరు తెలంగాణలో తమిళ మీడియంస్ కూడా ఉన్నాయి, 2-3 స్కూళ్ళు ఉన్నాయి, తమిళ్లో చదవాలనుకుంటారు, కొందరు గుజరాతీలో చదవాలనుకుంటారు. అది చదువుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి, అది అవేర్నెస్తో ఎడ్యుకేషన్తో కూడుకున్నటువంటి విషయం కాబట్టి అది నేషనల్ లెవెల్లో క్యాలిక్యులేట్. సో లింగ్విస్టిక్ మైనారిటీస్ ఏమో రాష్ట్రము, రిలీజియస్ మైనారిటీస్ ఏమో నేషనల్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 స్టేట్మెంట్లు వస్తాయి. ఫస్ట్ స్టేట్మెంట్, రిలీజియస్ మైనారిటీస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ స్టేట్ బేసిస్. సెకండ్ స్టేట్మెంట్ ఏమో, లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ నేషనల్ బేసిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? 1 కరెక్ట్, 2 కరెక్ట్, బోత్ కరెక్ట్, నన్. చెప్పండి, ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ స్టేట్మెంట్, రిలీజియస్ మైనారిటీస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ స్టేట్ బేసిస్, linguistic minorities are calculated on nation basis. Which of the following are correct? 1 correct, 2 correct, both correct, none of this. None of this. ఎందుకు? ఇది అటు ఇది ఇటు. సో ఈ రిలీజియస్ మైనారిటీస్ ఎప్పుడైనా కూడా నేషనల్ లెవెల్లో, లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎప్పుడైనా కూడా. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఏంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? ఆర్టికల్ 32, ఆర్టికల్ 26, 226, 32, 226. ఇట్ గ్యారంటీ ఇస్తుందన్నమాట. ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఫండమెంటల్ రైట్స్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. అందుకే అంబేద్కర్ ఏమన్నాడంటే, ఇది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కార్ పార్కింగ్ పెట్టొద్దని అన్నాం. సో కార్ పార్కింగ్ పెట్టొద్దు అనంత మాత్రాన్ని పెట్టకుండా ఉంటారా? పెడతారు ఖచ్చితంగా. అదే కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడ్డాడు అనుకోండి, పెట్టాడు. అంటే ఎన్ఫోర్స్మెంట్ లేనప్పుడు ఎన్ని హక్కులున్నా కూడా వేస్టే. సో ఆ ఎన్ఫోర్స్మెంట్, ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నా కూడా దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అని అంటే దానికి ఒక రెమెడీ ఉండాలి. ఆ రెమెడీయే ఆర్టికల్ 32. సో సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి రెమెడీ ఫండమెంటల్ రైట్స్. మరి హైకోర్టుకి లేదా సార్ అంటే హైకోర్టు కూడా ఉంది రెమెడీ. ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ జరిగినప్పుడు దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి కూడా హైకోర్టు దగ్గర కూడా పవర్ ఉంటుంది. కానీ ఫండమెంటల్ రైట్ ఒకటే సుప్రీంకోర్టు దగ్గర ఉంటుంది, కానీ హైకోర్టు దగ్గర ఫండమెంటల్ రైట్తో పాటు ఏ చట్టం వయలేట్ అయినా కూడా మనం హైకోర్టు పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏపీపీఎస్సీకి వెళ్ళినా, ఈ ప్రవీణ్ గారి క్వశ్చన్ పేపర్ ఎలా దొరికిందో నాకు చెప్పండి అని నేను ఒక ఇన్ఫర్మేషన్ అడిగాను. ఇది నా హక్కు. అక్కడ ఉన్నటువంటి TSPSC PIO, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, వితిన్ 30 days నాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు నాకు 30 days అయినా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదనుకోండి, అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? హైకోర్టుకి వెళ్ళొచ్చు. అంటే అది ఫండమెంటల్ రైటా లేకపోతే స్టాట్యూటరీ రైటా? రైట్ టు ఎడ్యుకేషన్ స్టాట్యూటరీ రైట్. చట్టం ద్వారా వచ్చిందా, రాజ్యాంగం ద్వారా వచ్చిందా? చట్టం ద్వారా వచ్చింది. నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనే చట్టం ద్వారా నాకు వచ్చింది, స్టాట్యూటరీ రైట్. అదే నేను సుప్రీంకోర్టు పోవడానికి ఉంటుంది, అది స్టాట్యూటరీ రైట్ కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలి. సో ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ అవుతే నేను హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఫండమెంటల్ రైట్ కాకుండా ఏ హక్కు అయినా సరే వయలేట్ అయింది అనుకోండి, నేను సుప్రీంకోర్టుకి వెళ్తే తీసుకోరు, ఒకటే ఒక చోటకి వెళ్ళాలి. ఎక్కడికి? హైకోర్టు. సో ఆర్టికల్ 32 ఓన్లీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ fundamental rights. Article 226 not only for the fundamental rights but also for any other right. నాకు రేషన్ కార్డు ఇచ్చారు కానీ రేషన్ షాప్ పోతే నాకు బియ్యం ఇవ్వట్లేదు.
అంటే అది చట్టం 2013 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం ప్రకారంగా ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి ₹2కి రూపాయి చొప్పున ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలి. సో నాకు రేషన్ కార్డు చూపించినా కూడా నాకు ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తలేరు అనుకోండి, నా స్టాట్యూటరీ రైట్ వయలేట్ అయినట్టు. నా స్టాట్యూటరీ రైట్ ఫండమెంటల్ రైట్ కాదు, అది స్టాట్యూటరీ రైట్. మరి నాకు రేషన్ కార్డు ఉంది కదా, మీరు ఎందుకు ఎక్కడ చెప్పుకోపోని అన్నప్పుడు నేను ఎక్కడ దాకపోవచ్చు? హైకోర్టుకి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, ఫండమెంటల్ రైట్స్ క్యాన్ బి అడ్రస్డ్ ఇన్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. సెకండ్ స్టేట్మెంట్, స్టాట్యూటరీ రైట్స్ క్యాన్ బి అడ్రస్డ్ ఇన్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. చెప్పండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? 1 కరెక్ట్, 2 కరెక్ట్, బోత్, నన్ ఆఫ్ దిస్, 1 ఓన్లీ. సెకండ్ స్టేట్మెంట్లో ఏది ఉండదు? సుప్రీంకోర్టు ఉండదు. అంతేనా? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ, అందుకే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. బిగ్ పాలిటీలో డిస్కస్ చేస్తాం ఏంటి ఆ ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేస్తున్నాము, ఆ రెమెడీస్ ఎలా చేస్తున్నాము, హెబియస్ కార్పస్ అంటే ఏంటి, మ్యాండమస్, అవన్నీ అక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏంటి? రైట్స్ ఇష్యూస్, రైట్స్ మాత్రమే తెలుసుకుంటున్నాం మనం. దానికి ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు రావచ్చు. రైట్ టు వర్క్, దీంతో ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది. సిటిజన్కి 33 సిటిజన్స్ కాదు, మిలిటరీ పర్సనల్కి 34, మనకు కాదు మిలిటరీ పర్సనల్కి 34 మనకు సంబంధం లేదు. మనకి సిటిజన్స్, కామన్ సిటిజన్స్కి ఎంతవరకు, సివిలియన్కి ఎంతవరకు, 32 వరకు. సో నెక్స్ట్ స్టాట్యూటరీ రైట్ అన్నమాట, మన దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ స్టాట్యూటరీ రైట్, రైట్ టు వర్క్. ఇది చాలా బ్యూటిఫుల్ లెజిస్లేషన్. ఎలా వచ్చిందో చెప్తాను నేను. 2002లో ఎప్పుడైతే గుజరాత్ రైట్స్ జరిగాయో, గుజరాత్ రైట్స్ జరిగినప్పుడు మళ్ళీ 2004లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎల్కే అద్వానీ షైనింగ్ ఇండియా అనే క్యాంపెయిన్తో ఇండియా మొత్తం వెళ్ళారన్నమాట. షైనింగ్ ఇండియా, ఇప్పుడు మామూలుగా ఎలా వెళ్ళాలి, వి విల్ షైన్ ఇండియా అని వెళ్ళాలి కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఆల్రెడీ షైనింగ్ ఇండియా, ఇట్స్ షైనింగ్ ఇండియా అని క్యాంపెయిన్తో వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఆమె ఏకతాటిగా ఒకతే సోనియా గాంధీ చాలా బాగా క్యాంపెయినింగ్ చేసి, ముఖ్యంగా గుజరాత్ రైట్స్ 2002 ఏదైతే నరేంద్ర మోడీ హయాంలో జరిగిందో దాన్ని హైలైట్ చేస్తూ చూపించి 2004లో తనకు పవర్ వచ్చింది. ఏకతాటిగా ఒక్కతే క్యాంపెయిన్ చేసి పవర్ తెచ్చుకుందన్నమాట 2004లో. ఆ 2004లో తను వచ్చిన తర్వాత సుష్మా స్వరాజ్ ఏమన్నదనంటే, ప్రైమ్ మినిస్టరల్ క్యాండిడేట్ ఎవరు? సోనియా గాంధీయే. ఆమె ఇటాలియన్, ఆమెని ప్రైమ్ మినిస్టర్ చేస్తే మాత్రం నేను గుండు చేసుకొని పార్లమెంట్ ముందు కూర్చుంటానని బెదిరించింది అనమాట. సో తను ఆమె కష్టపడితే యూపీఏ గవర్నమెంట్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్కి అంత మెజారిటీ వచ్చింది. సో ఆబ్వియస్గా ఆమె ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటుంది. సో ప్రైమ్ మినిస్టర్ కానివ్వట్లేదు అపోజిషన్ బీజేపీ వాళ్ళు. అమాయకుడు, ఏం మాట్లాడని వాడు, స్వభావి, స్వభావి, ఆవు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని వెతకంగా ఒక మనిషి దొరికాడు. ఎలాంటి మనిషి అంటే 2004లో వస్తే 2014 దాకా ఒక్క చిన్న గొడవ లేకుండా 2004లో ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశాడు. కానీ తనకు పవర్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా, తను ఏం చేసిందంటే ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ తయారు చేసింది అనమాట. ఆ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ తయారు చేసి ఏమన్నానంటే, నౌ ఆన్వర్డ్స్, ఒక జీవో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్, నౌ ఆన్వర్డ్స్ all the decisions made by the cabinet headed by prime minister will be cross verified by national advisory council chairperson, then only it will be implemented. అంటే ఏమర్థమైంది మీకు? అంటే ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ఆర్డర్స్, ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నటువంటి డెసిషన్స్, క్యాబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ని ఎవరు వెరిఫై చేస్తారు? ఒక బాడీని క్రియేట్ చేసింది ఆమె. ఆ బాడీ పేరు ఏం పెట్టిందంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. సో ప్రతి ఒక్క డిసిషన్ ఇది వెరిఫై చేస్తేనే ఇంప్లిమెంటేషన్ పోతుంది అన్నట్టు. హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్? సోనియా గాంధీ. సో ప్రైమ్ మినిస్టర్ బదులు ఏమైపోయింది ఆమె? సూపర్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ ఆల్సో విల్ బి వెరిఫైడ్ బై. ఇదని ఎందుకు చెప్పానంటే, ఈ బాడీలో నుంచి పుట్టినటువంటి గొప్ప గొప్ప లెజిస్లేషన్, ఈ బాడీ ఒక బ్రెయిన్ చైల్డ్, ఈ బాడీ నుంచి వచ్చినటువంటివే రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈ బాడీలో నుంచి వచ్చిందే రైట్ టు వర్క్, ఈ బాడీలో నుంచి వచ్చిందే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఈ బాడీలో నుంచి వచ్చిందే రైట్ టు ఫుడ్, ఈ బాడీలో నుంచి వచ్చిందే రైట్ టు ల్యాండ్ అక్విజిషన్, కంపాన్సేషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. హక్కులు అప్పటి వరకు హక్కులు లేవు. మీరు 2005 కన్నా ముందు, 2004 కన్నా ముందు ఏమైనా లీగల్ హక్కులు ఉన్నాయా వెతకండి, ఏం లేవు.
2004 తర్వాతనే హక్కులు వచ్చాయన్నమాట. ఏంటి ఆ హక్కులు? నాకు పని ఇస్తావా ఇవ్వవా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మీకు తెలుసు. ఏంటి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్? 100 రోజుల పని ఖచ్చితంగా సంవత్సర కాలంలో డిమాండ్ మీద. నేను అడిగితే పంచాయత్ సెక్రటరీ నాకు నౌకరీ ఇవ్వాల్సిందే. అన్సీజన్ అన్స్కిల్డ్ వర్క్ ఇవ్వకపోతే పెనాల్టీ కట్టాల్సిందే. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. ఈ బ్యూటిఫుల్ లెజిస్లేషన్స్ అన్నీ ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనే బాడీ 2014లో నరేంద్ర మోడీ అవగానే ఈ బాడీని డిస్మాంటిల్ చేశాడు. కానీ ఈ బాడీలో నుంచి పుట్టినయే రైట్ టు వర్క్, నరేగా. ఏంటి? యాక్ట్, స్కీమ్ కాదు అది. స్కీమ్ అంటే ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఉంటుంది, తర్వాత కంటిన్యూ చేయాలన్నా వద్దా అనేది ఆ ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ చట్టం అది ఎప్పటికీ ఉంటుంది, రిపిల్ చేసేంత వరకు. అది ఎప్పటికీ ఉంటుంది, అది రిపిల్ చేసే ఉంటుంది. అంటే పర్మనెంట్ చేసేసారనమాట. నువ్వు 100 రోజుల పని నీకు దొరుకుతుంది, నువ్వు ఎంప్లాయ్మెంట్ కోసం భయపడాల్సిన అవసరం లేదు, నీకు సంవత్సర కాలంలో 100 రోజుల జీతం కట్టిస్తారు అనేది ఏం చేశారు వాళ్ళు? చట్టం చేశారు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇంకా ఫుడ్, ఇంకా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఇంకా రైట్ టు ల్యాండ్ అక్విజిషన్. ఇలాంటి ఇవే స్టాట్యుటరీ రైట్స్ అన్నమాట. దీని గురించి ఎందుకు డిస్కషన్ అంటే దీని తర్వాత మెల్లిమెల్లిగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా రైట్ టు కన్స్యూమర్స్, అదే కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, ఆ యాంబిట్ పెరుక్కుంటూ పోయిందన్నమాట. అప్పటి వరకు హక్కులు లేకుండే, ఇప్పటి నుంచి హక్కులు ఫామ్ అయ్యాయి. ఇప్పుడు హక్కు ఇప్పుడు నా కన్స్యూమర్ రైట్ వయలేట్ అయిందంటే ఐ కెన్ గో టు హైకోర్ట్, డైరెక్ట్లీ ఐ కెన్ గో టు హైకోర్ట్. వై? బికాస్ మై స్టాట్యుటరీ రైట్ గాట్ వయలేటెడ్. నాకు రేషన్ కార్డు ఉంది, నాకు రేషన్ కార్డు ఉన్నా కూడా వీళ్ళు బియ్యం ఇస్తలేరు, నా హక్కు గాట్ వయలేటెడ్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ముఖ్యంగా ఇంత మంచి లెజిస్లేషన్స్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ విచ్ ఈస్ హెడెడ్ బై సోనియా గాంధీ. నన్ను ఎవరైనా పర్సనల్గా అడిగితే రాజ్యాంగం తర్వాత మీకు బాగా నచ్చినటువంటి చట్టం ఏంటి సార్ అని నన్ను ఎవరైనా అడిగితే దానికి జవాబు ఇది చెప్తాను. రైట్ టు ఇన్ఫర్మేషన్. ఏం జరుగుతుందో ప్రభుత్వంలో, ప్రభుత్వంలో ఏ ఆఫీసర్ ఉన్నాడో, ప్రభుత్వానికి ఎక్కడెక్కడ ఇల్లులు ఉన్నాయి, ఆయనకి ఎక్కడెక్కడ ఎన్ని కార్లు ఉన్నాడు, అదంతా మన హక్కు తెలుసుకోవడం. అది మనకు ఎవరు గ్యారంటీ చేశారు? రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇది ఏం ఎన్ష్యూర్ చేస్తుంది? ట్రాన్స్పరెన్సీ. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుందో అక్కడ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండయా? ట్రాన్స్పరెన్సీ ఉంటే అక్కడ రిలేషన్షిప్స్ ఏం జరుగుతుందో మొత్తం ఓపెన్ బుక్లా ఉందనుకోండి, అప్పుడు రిలేషన్షిప్కి ఏం కాదు. అలాంటిది సిటిజన్కి ప్రభుత్వానికి కూడా ఏముండాలి? రిలేషన్షిప్ ఉండాలి. ఎలాంటి రిలేషన్షిప్? ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్. అప్పుడు ప్రజలకు ఏమవుతుంది? నమ్మకం పెరుగుతుంది ప్రభుత్వం మీద. ఇప్పుడు వీళ్ళు సిట్ పెట్టమన్నారు, సిట్టింగ్ జడ్జితో వాళ్ళు రియల్గా మేము ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాము అన్నప్పుడు ఇప్పుడు వరకు ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ పెట్టేవాళ్ళు, సిబిఐతో ఎంక్వైరీ, ఎందుకంటే భయం లేనప్పుడు. అంటే ట్రాన్స్పరెన్సీ లేదు. అంటే ట్రాన్స్పరెన్సీ ఏది క్రియేట్ చేస్తుంది? ఇలాంటి చట్టాలు అన్నమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇలాంటి చట్టాలు, ఇవే హక్కులు మనవి. సో గ్రూప్ 1 ఆఫీసర్ హక్కులు కల్పించాలంటే ఫస్ట్ ఆయనకి హక్కులు తెలియాలి. ఒక జియోగ్రఫీ కన్నా ముందు జియోగ్రఫీ తెలిసినా తెలియకుండా ఏం లేదు, కానీ హక్కులు తెలియాలి కదా ప్రజలకు. నువ్వు ఇచ్చేది ఏంటి? హక్కులు. సో అందులో మొట్టమొదటి హక్కు రైట్ టు వర్క్. ఈ రైట్ టు వర్క్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నామనంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద 100 రోజులు సీజన్ అన్సీజన్, ఎప్పుడైనా సరే, అన్సీజన్ ఒకటే కాదు, సీజన్ అన్సీజన్. మళ్ళీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నరేగా కింద ఉద్యోగాలు బిలో పోవర్టీ లైన్ వాళ్ళకి ఇస్తామా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తామా, ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇస్తామా, లేకపోతే సర్పంచ్ చెప్పిన వాళ్ళకి ఇస్తామా? బిలో పోవర్టీ లైనా, ఎస్సీ ఎస్టీయా, ఆల్ రూరల్ హౌస్ హోల్డ్సా, లేకపోతే సర్పంచ్ చెప్పిన వాళ్ళకి ఇస్తామా? ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్. ఎబో పోవర్టీ లైన్, బిలో పోవర్టీ లైన్, జనరల్ కేటగిరీ, లేకపోతే ఈ కేటగిరీ ఆ కేటగిరీ ఏం లేదు, ఎవరైనా సరే మహాప్రభు నాకు నౌకరీ ఇప్పియండి అని అంటే డిమాండ్ మీద 15 రోజులలో ఆయన ఒక నౌకరీ చూసి పెట్టాలన్నమాట. 100 రోజుల వరకు, ఆ సంవత్సర కాలంలో 100 రోజుల వరకు. ఆయన 15 రోజులలో చూపెట్టకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్, మామూలుగా పంచాయత్ సెక్రటరీ, ఆ పంచాయత్ సెక్రటరీ ఈయనకి
పెనాల్టీ కట్టి ఇవ్వాలి. హక్కు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇది పాజిటివ్. నెగిటివ్ కూడా ఉంది. ఏంటి నెగిటివ్ అని అంటే దీనివల్ల రూరల్ ఏరియాస్లో రేట్లు పెరిగాయి. ఇన్ఫ్లేషన్, రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడానికి ఇంకో కారణం ఏంటంటే నరేగా. ఇది కరెంట్ అఫైర్. ఎందుకు కరెంట్ అఫైర్ అంటే ఎప్పుడైతే ఈ కొత్త సెంట్రల్ గవర్నమెంట్లో ఈ నరేగా వచ్చిందో నరేగాకి ఫండ్ అలొకేషన్ తక్కువ చేసుకుంటారు. మొత్తానికి డ్రాస్టికల్లీ దే ఆర్ రెడ్యూసింగ్. సో అందుకోసం ఇది కరెంట్ అఫైర్. Right to work refers to the right of any individual to work or engage in any productive employment, and in this process he may or she may not prevented from doing so. The right to work is mentioned in Article 41 of the Directive Principles of State Policy. The state shall, within the limits of the economic capacity developed, make effective provision for securing the right to work. Directive Principles of State Policy లో చెయ్యాలి అంటే అడ్వైజా, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అడ్వైజా, లేకపోతే ఖచ్చితంగా అడ్వైజ్. ఈ అడ్వైజ్ని నరేగాలో కంపల్సరీ చేశారు. సో నరేగా రావడానికి ఏ ఆర్టికల్ నుంచి తీసుకుంది స్ఫూర్తి? ఆర్టికల్ 41. నరేగాకి స్ఫూర్తి ఏ ఆర్టికల్? ఆర్టికల్ 41. మెయిన్స్లో క్వశ్చన్ రాయాలి నరేగా గురించి, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే అది బడ్జెట్ అలొకేషన్, కరెంట్ అఫైర్ అది. ఒకప్పుడు 50,000 కోట్లు వచ్చేది, ఇప్పుడు 30,000 కోట్లకు పడిపోయింది. టైం గడిచిన కొద్దికి ఇంకా పెరగాలి కదా, తగ్గుతూ ఉంది. ఎందుకు? వై నరేగా? ఒక 15 రోజులు హిందూ న్యూస్ పేపర్ చూస్తే మనము 15వ రోజు ఖచ్చితంగా నరేగా మీద ఒక ఆర్టికల్ ఉంటుంది. అది చాలా బాగా చేసింది. అది బడ్జెట్ అలొకేషన్ తగ్గుతూ ఉంది. ఎందుకు? ఏ కారణాల చేత? సో అంత మంచి నరేగా స్కీమ్ స్ఫూర్తి ఏ ఆర్టికల్ నుంచి వచ్చింది? ఆర్టికల్ 41. ఎందుకంటే ఆర్టికల్ 41లో ఏమని అడ్వైజ్ ఉంది? ఏ స్టేట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. రైట్ టు అన్ అడిక్వేట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఈ నరేగానే కాకుండా ఇంకేమేమి ఉన్నాయనంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అజీవికా అని అంటాం దాన్ని, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, జవహర్ రోజ్గార్ యోజన, ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ నేనే డిస్కస్ చేస్తాను. దానికి సపరేట్ టైం టేబుల్ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న వివరాలు ఇవన్నీ ఏంటి? ఓహో, రైట్ టు వర్క్ కింద ఇంకా ఇలాంటి స్కీమ్స్ వచ్చాయి. కానీ ఇవన్నీ 2006 కన్నా ముందు ఉన్నటువంటి స్కీము. ఎప్పుడైతే ఇది యాక్ట్ అయిందో అప్పటి నుంచి ఇదే మోనోపోలీ. ఎప్పుడైతే ఇది యాక్ట్ అయిందో అప్పటి నుంచి ఇది ఒకటేగా మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. అన్ని తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్, అన్ని ఇండియా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా డిస్కస్ చేస్తాం మనం. నెక్స్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్. థామస్ జెఫర్సన్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన ఏమంటాడంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ డెమోక్రసీ. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ డెమోక్రసీ అంటే డెమోక్రసీ, మనీ, కరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కరెన్సీతో మనం ఏమైనా కొనవచ్చు. అలానే డెమోక్రసీలో నువ్వు పీపుల్ని కొనాలంటే కరెన్సీ ఏంటి? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. నువ్వేం పని చేస్తున్నావో చెప్పు, ప్రభుత్వం వెళ్ళను, అదే కరెన్సీ. సో ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ currency. You no need to spend real currency. If you give information for 5 years, 5th year automatically they will vote. థామస్ జెఫర్సన్ 1890sలోనే చెప్పాడు ఆయన, అంటే సమ్వేర్ బ్యాక్. అలాంటిది మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ చట్టం ప్రకారంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఏపీఐఓ ఉంటాడు, ఒక పిఐఓ ఉంటాడు, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఇది ఎలా? సెంట్రల్లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ప్రతి డిపార్ట్మెంట్లో పిఐఓ, ఏపీఐఓ. ఏపీఐఓ అనే అతను ఆ ఆఫీస్లో, ఆ బ్రాంచ్లో మొట్టమొదటి కాంటాక్ట్ ఎంఆర్ఓ లాంటి వాడు. ఒక తహసీల్దార్ ఆఫీస్లో ఎంఆర్ఓ అనే అతను ఏపీఐఓ. అతని పైన పిఐఓ అంటే ఆర్డీఓ. అతని పైన పిఐఓ అంటే ఎప్పుడైతే ఇతని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడో ఏపీఐఓ, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎప్పుడైతే 30 days లోపు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడో, నేను ఈ కంప్లైంట్ తీసుకుపోయి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఇస్తాను అనమాట. ఇక అతనికి 30 రోజులు. అప్పటికి కూడా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదనుకోండి, నేను డైరెక్ట్గా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గరికి వెళ్తాను. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. సో ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది వాళ్ళు రెస్పాండ్ అయ్యారనుకోండి మంచిది, వాళ్ళు కాకపోతే నేను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్తాను. ఇలా 4 అంచెలు. ఒకటేమో ఏపీఐఓ గ్రాస్ రూట్ లెవెల్లో, పిఐఓ డిపార్ట్మెంట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ లెవెల్లో
సెంట్రల్ ఇన్ఫర్మేషన్. ఇలా ఒక హైరార్కీని క్రియేట్ చేశారనమాట. అంటే నాకు ఇక్కడ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకున్నా కూడా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ప్రూఫ్ ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్. ఇక్కడ నేను అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాను, అక్కడ నేను అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాను, అక్కడ నేను అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ప్రకారంగా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ డినే చేస్తే హీ విల్ బి సస్పెండెడ్ ఫర్ 10 days. సస్పెన్షన్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ప్రకారం. కానీ అది మెల్లిమెల్లిగా నీరు గారుతూ వచ్చేసింది. సో మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్టాట్యుటరీ రైట్. రైట్ టు ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నాకు మొత్తం తెలుసుకోవాలనుకుంటాను ప్రభుత్వంలో ఏమవుతుందో. నాకు ఇంకా ప్రభుత్వం తెలుసుకోవడం కాదు, మీరు సుమోటాగా ఇవ్వండి, నేను అడగకముందే. ఈ చట్టం ఏమని చెప్తుందంటే వై యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ కంప్లైంట్, వై యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ రిక్వెస్ట్, బిఫోర్ గివింగ్ ఫర్ ఎ రిక్వెస్ట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇట్ సుమోటో, వాలంటరీలీ. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ టు ఎంపవర్ ద సిటిజన్స్, ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ద గవర్నమెంట్, టు కంటైన్ దేన్ని ఆపడానికి, కరప్షన్ ఆపడానికి. ఎక్కడైతే ఒపేసిటీ ఉంటుందో, ఎక్కడైతే అడ్డాలు ఉంటాయో, ఎక్కడైతే ఆ పక్క ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది, తప్పు ఉంటుంది. ఎప్పుడైతే ఓపెన్గా ఉంటుందో, ట్రాన్స్పరెన్సీ ఉంటుందో, ఏం జరుగుతుందో కనబడుతుందో అక్కడ తప్పు ఉండదు. తప్పు అంటే ప్రభుత్వంలో కరప్షన్. సో ఆ ట్రాన్స్పరెన్సీని ఎన్ష్యూర్ చేసేది ఏంటి, రైట్ టు ఇన్ఫర్మేషన్. సిటిజన్ దగ్గర ఉన్న వెపన్ ఏంటి, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇందులో నుంచి పుట్టినటువంటి చట్టాలే విజిల్ బ్లోవర్ యాక్ట్. ఈ విజిల్ బ్లోవర్ యాక్ట్ ఏంటంటే కొందరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని వాడుకొని డిపార్ట్మెంట్లో ఏమవుతుందో తెలుసుకొని కేసెస్ ఫైల్ చేసేవాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి చంపేవాళ్ళు. సో ఎందుకు ఎవరైతే ఆ డిపార్ట్మెంట్లో ఏమైనా తప్పులు జరుగుతున్నాయో వాళ్ళు ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చినప్పుడు మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఐడెంటిటీని ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, మీరు ఐడెంటిటీని ఓపెన్ చేయడం వల్ల అతనికి ప్రాణహాని ఉంటుంది. సో ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్. సో ఆ విజిల్ బ్లోవర్, ఆ తప్పులని విజిల్ బ్లో చేసే వాళ్ళ పేరే విజిల్ బ్లోవర్. అది రైట్ టు ఇన్ఫర్మేషన్లో చట్టంలో ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తప్పులని బయట చెప్తున్నారో వాళ్ళకి కొంచెం ప్రాణహాని జరిగిందనమాట చాలామందికి. అప్పుడు పుట్టినటువంటి యాక్టే విజిల్ బ్లోవర్ యాక్ట్. మీ ఆఫీస్లోనే, మీ గవర్నమెంట్ ఆఫీస్లోనే మీరు ఆర్డీఓ అయ్యారు, మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా తప్పులు చేస్తున్నారు, మీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు సివిసికో లేకపోతే ఏసీబీకో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకు హాని ఉంటుందా ఉండదా? ఎప్పుడు మీరే ఆ విజిల్ బ్లో చేసినట్టు తెలిసినప్పుడు. సో మీరు ఆ తప్పుని బయట పెడుతూ మీరు బయటికి రాలేదనుకోండి, మీరు ఇంకా తప్పులని బయట పెడతారు. సో విజిల్ బ్లోవర్ని ప్రొటెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఆ విజిల్ బ్లోవర్ యాక్ట్ 2013కి జెనిసిస్ ఎక్కడి నుంచి పుట్టింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ తప్పులు జరుగుతున్నాయని వాళ్ళు బయటికి చెప్పడం. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాన్స్పరెన్సీని ఎన్ష్యూర్ చేయాలి అని అంటే, ట్రాన్స్పరెన్సీని అడ్మినిస్ట్రేషన్లో, గుడ్ గవర్నెన్స్లో, ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీని ఎన్ష్యూర్ చేయాలి అని అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒకటి చాలా, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ విజిల్ బ్లోవర్ యాక్ట్ చాలా, రైట్ టు ఇన్ఫర్మేషన్, విజిల్ బ్లోవర్ అండ్ సిటిజన్ చార్టర్ కూడా చాలా. నన్ ఆఫ్ దిస్, అన్ని లింక్డ్. సిటిజన్ చార్టర్ అంటే ఏంటంటే ఒక చార్ట్ ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్లో. ఏంటి ఎగ్జాంపుల్ ఇది, బర్త్ సర్టిఫికేట్ 10 రోజులు ఈయన ఆఫీసరు ఈ సర్టిఫికేట్లు కావాలి, క్యాస్ట్ సర్టిఫికేటు 15 రోజులు ఈ ఆఫీసరు ఈ సర్టిఫికేట్లు కావాలి. ఈ సర్టిఫికేట్ల ప్రకారంగా ఆఫీసర్ని కలిసి 15 రోజుల తర్వాత వచ్చినాక నీకు సర్టిఫికేట్ రావాల్సిందే. అంత క్లియర్ అంటే సిటిజన్ ఎంపవర్మెంట్ అవుతుంది. ట్రాన్స్పరెంట్గా మెన్షన్ చేస్తారు ఏ ఆఫీసర్ని కలవాలి. ఈయన లేకపోతే ఏమవుతుంది, ముంగడగానే స్టూల్ మీద కూర్చొని ఉంటాడు, పెద్ద సార్ వస్తాడు, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి వెళ్ళిపోని అంటారు. మనం నిజంగా కావచ్చు అని అనుకుంటాం. కొంచెం మళ్ళీ వచ్చి పెద్ద సార్ డబ్బులు అడుగుతున్నాను అంటారు. ఆ పెద్ద సార్కి తెలుసో తెలియదు. అంటే ఇట్లాంటి సిస్టమ్స్ అన్నీ ఉండే. ఎప్పుడు ఇట్లా సిటిజన్ చార్టర్స్ లేనప్పుడు, ఒక చార్ట్ ప్రిపేర్గా లేనప్పుడు. ఇప్పుడు ఏముంది, మన ప్రతి ఆఫీస్లో ఆ పర్టికులర్ బోర్డు పేరే సిటిజన్ చార్టర్. అది ఏం ఎన్ష్యూర్ చేస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేస్తుంది. ఎప్పుడైతే అన్ని కాయిదాలు ఉన్నాయి మన దగ్గర, అరే అన్ని కాయిదాలు ఉన్నాయి, 15 రోజులు ఆగి వచ్చినాక కూడా మీరు ఎందుకు నన్ను డబ్బులు అడుగుతున్నారు? సో రైట్ టు ఇన్ఫర్మేషన్, విజిల్ బ్లోవర్ యాక్ట్, సిటిజన్ చార్టర్స్, ఇవన్నీ దేన్ని అరికట్టడానికి, కరప్షన్. టు ఎన్ష్యూర్ వాట్, గుడ్ గవర్నెన్స్. It mandates timely response to citizen request for government information. It is initiative taken by Department of Personal Training, Ministry of Personnel. అంటే
ఫస్ట్ ఇనిషియేటివ్ లాగా చట్టరూపం దాల్చి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే రైట్ టు ఇన్ఫర్మేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ట్రాన్స్పరెన్సీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుందో సిటిజన్ యొక్క కమిట్మెంట్ పెరుగుతుంది, సిటిజన్ యొక్క నమ్మకం పెరుగుతుంది. సిటిజన్ యొక్క నమ్మకం పెరిగింది అన్నప్పుడు అక్కడ గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు మీకు జూన్ 11వ తారీఖు ఎగ్జామ్ అవుతుందని నమ్మకం ఉందా? లోపల లేదంటే గుడ్ గవర్నెన్స్ లేనట్టే, అంటే సర్టెనిటీ లేదు, రూల్ ఆఫ్ లా లేదు, ఫిక్స్డ్ లేదు. మరి నోటిఫికేషన్ డేట్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చినాక ఎందుకు నమ్మకం లేదు? మరి మార్చ్ 28కి ఎగ్జామ్ జరుగుతుందా యూపీఎస్సీ ప్రిలిమ్స్? మరి దీనికి ఎందుకు నమ్మకం ఉంది? అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ గవర్నెన్స్. సింపుల్. అంటే ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ, ఎక్కడైతే అకౌంటబిలిటీ ఉందో, ఎక్కడైతే రూల్ ఆఫ్ లా ఫాలో అవుతున్నామో అక్కడ గుడ్ గవర్నెన్స్ ఉంటుంది. ఇవన్నీ చట్టాలు దేని గురించి? గుడ్ గవర్నెన్స్ ప్రమోట్ చేయడం కోసం. ఇంకో యాక్ట్ రైట్ టు, ఇది చాలా జాగ్రత్తగా వినండి, రైట్ టు ఫేర్ కంపాన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013. ఏమైందనంటే బ్రిటిష్ హయాంలో ఒక చట్టం వచ్చింది. దాన్ని ఏమంటారంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894. రెండు చట్టాలు ఉన్నాయి ఇప్పటివరకు ఇండియాలో ల్యాండ్ అక్విజిషన్ మీద. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894, దీన్ని కూడా 2013 షార్ట్ ఫామ్లో కూడా ల్యాండ్ అక్విజిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2013 అంటారు అనమాట. ఎన్ని సంవత్సరాల తర్వాత? 1894, 0413, అంటే 120 సంవత్సరాల తర్వాత. స్వతంత్రం వచ్చినాక ఎన్ని సంవత్సరాల తర్వాత? 47, 57, 67, 77, 87, 97, 07, 17 అండ్ 13, అంటే 76 సంవత్సరాల తర్వాత 75 ఇయర్స్ వేసుకో, అంతేనా? 75ఏనా? 75, 65, 66 ఇయర్స్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 ఏమని ఒక్కటే ఒక క్లాజ్ ఉంటుంది, అందులో ఎమినెంట్ డొమైన్ అనే క్లాజ్ ఉంటుంది. ఈ ఎమినెంట్ డొమైన్ క్లాజ్ ఏం చేస్తుందనంటే స్టేట్కి చాలా ఎక్స్క్లూజివ్ పవర్ ఇస్తుంది అన్నమాట. అంటే స్టేట్ అది ఏ ల్యాండ్ అయినా సరే, అది జమీందార్ ల్యాండ్ అయినా సరే, లేకపోతే ఎస్టీ ల్యాండ్ అయినా సరే, లేకపోతే ముస్లిం ల్యాండ్ అయినా సరే, బీసీ ల్యాండ్ అయినా సరే, జనరల్ ల్యాండ్ అయినా సరే, ఎవరి ల్యాండ్ అయినా సరే, గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే. కేశవానంద భారతీయ కేసు ఎట్లా పుట్టిందా? కేశవానంద భారతీయ కేసు 1973. ప్రభుత్వ భూమి, ఫస్ట్ రిలీజియస్ భూమి ఏం చేసింది కేరళ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆ రిలీజియస్ భూమిని తీసేసుకుంది, ల్యాండ్ అక్విజిషన్ చేసేసింది. ఈయన ఏం చేసిండు? సుప్రీంకోర్టు పోయిండు. రైట్ టు ప్రాపర్టీ అప్పుడు ఫండమెంటల్ రైట్ ఉండే, నా ప్రాపర్టీ మీరు ఎలా తీసుకుంటారండి అని. అంటే భూములు అలా తీసుకునేదన్నమాట. ఎవరు? గవర్నమెంట్. 1894 స్వతంత్రం వచ్చిందా? రాలేదు. కాన్స్టిట్యూషన్ ఉందా? లేదు. అప్పుడు 1894లో బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి ఫారెస్ట్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ బెనిఫిట్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటూ వెళ్ళిపోయేది అనమాట. అంటే ఆ ఓనర్కి ఎలాంటి హక్కు లేదు. ఎమినెంట్ డొమైన్ అంటే గవర్నమెంట్. ఒక్కసారి గవర్నమెంట్ వచ్చింది అని అంటే ఆ భూమి పోవాల్సిందే. అలా బ్రిటిష్ ప్రభుత్వము ఫారెస్ట్లో ట్రైబ్స్ ఉన్న చోట, ఫారెస్ట్లో ఉన్న చోట మొత్తం ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి టింబర్ని తీసుకెళ్ళి బ్రిటిష్ పంపించేది. అక్కడ టింబర్ని తీసుకొని బ్రిటిష్ పంపించేది అనమాట. సో అందరూ అనుకున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాతనైనా కూడా మన ప్రాపర్టీ మీద, మన భూముల మీద మనకు హక్కు ఉంటుందేమోనని, ముఖ్యంగా ట్రైబల్స్. సో 1947 ఫ్రీడమ్ వచ్చినాక కూడా ఆ ల్యాండ్ అక్విజిషన్ అలానే కంటిన్యూ అవ్వకుండా 2013 వరకు కంటిన్యూ అయింది. అంటే ప్రభుత్వం హక్కులు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు నా రోడ్డు ఉంది, ఇప్పుడు నేను ఒక చోటు ఉన్నాను అనుకోండి, రోడ్ వేస్తున్నాను అనుకోండి, నాకు ఎలాంటి మినిమం టు మినిమం ఏదో కంపెన్సేషన్ ఇస్తుంది, నా భూమి తీసేసుకుంటుంది, లాక్కుంటుంది అనమాట, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అలా 2013 వరకు జరిగింది. కానీ 2013లో ఒక చట్టం వచ్చింది, ఆ చట్టం పేరే ఇది. దానివే ల్యాండ్ అక్విజిషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013 వచ్చేసి ఏం చేసిందంటే ఎమినెంట్ డొమైన్ అనే క్లాజ్ని తీసేసింది. సో నౌ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎమినెంట్ డొమైన్. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఎదురవ్వాలి, సార్ మరి అలా అయితే ఒక రోడ్డు వేస్తున్నాం మనము, మరి రోడ్డు వేస్తున్న మధ్యలో ఒక ఇల్లు ఉంది, వాడు నేను ఈ ల్యాండ్ ఏనండి అని అంటున్నాడు, ఇప్పుడు ఇలా తింపుకొని పోయినాం అనుకో 2 కిలోమీటర్లు పెరుగుతుంది, మరి
మరి దానికి ఎట్లా సార్, నష్టమే కదా. మరి అతను ఒకటే ఇల్లు ఉంది కదా, మరి ఆ ఒక్క ఇల్లు మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేసి వేరే చోటుకు పంపించవచ్చు కదా. అప్పుడు ఏం చేసిందంటే ఒక 16 చట్టాలని మినహాయించింది అనమాట. రైల్వేస్ యాక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్, అటామిక్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇలా ఒక 16 చట్టాలని పక్కన పెట్టేసి మిగతాది ఏదైనా సరే వాళ్ళకి ఇష్టం ఉంటేనే మీరు ల్యాండ్ తీసుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలనుకుంటేనే నువ్వు ల్యాండ్ తీసుకోవాలి. మళ్ళీ అప్పుడు అది రూరల్ ఏరియాస్ అయితే 4 రెట్లు డబ్బులు కట్టి ఇవ్వాలి, మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంత. అర్బన్ ఏరియా అయితే 2 రెట్లు వాల్యూ కట్టివ్వాలి. అప్పటి వరకు ఎలా ఉండే, ఆ రోజు ఆ రిజిస్టర్ ఆఫీస్లో వాల్యూ చెప్తారు కదా, మార్కెట్ వాల్యూ, ఆ మార్కెట్ వాల్యూ ఎంతనో అంతే కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు లాస్ అవుతున్నారు కాబట్టి రూరల్ ఏరియాస్లో 4 times ద మార్కెట్ వాల్యూ అండ్ ఇన్ అర్బన్ ఏరియాస్ 2 times ద మార్కెట్. రూరల్ ఏరియాస్లో 4 times, అర్బన్ ఏరియాస్లో 2 times. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి. సో ఈ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏమేమి ప్రొవైడ్ చేసింది? నెంబర్ 1, ఎమినెంట్ డొమైన్ అనే క్లాజ్ని తీసేసింది. రెండోది, కానీ ఒక 16 నేషనల్ చట్టాలకి మినహాయింపు ఇచ్చింది. మూడోది, అర్బన్ ఏరియాస్లో 2 రెట్లు, రూరల్ ఏరియాస్లో 4 times ల్యాండ్ అక్విజిషన్ వాలంటరీగా చేసిన తర్వాత పే చేయాలి. నాలుగోది, నెక్స్ట్ పాయింట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే ఈ వీళ్ళ ల్యాండ్ తీసుకోవడం వల్ల ఆ సొసైటీలో ఏమైనా మార్పులు వస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబుల్ ఉన్నారు, వాళ్ళు ఫారెస్ట్లో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, నువ్వు టక్కని పోయి ఇక్కడ నేను మైనింగ్ చేస్తానని వాళ్ళ ఫారెస్ట్ ఏరియా తీసేసుకున్నాం అనుకోండి, వాళ్ళ సొసైటీ ఇబ్బంది పడదా? సో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చేయాలి. ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళకి సొసైటీలో ఏమైనా లాసెస్ ఉన్నాయా? లాసెస్ ఉంటే నువ్వు ఆ ప్రాజెక్ట్ని వాయిదా వేసుకోవాలి. సో 5 పాయింట్స్ ఇందులో మెన్షన్ చేశారు. మొట్టమొదటిది, ఎమినెంట్ డొమైన్ అనేది తీసేశారు. రెండోది, 16 నేషనల్ చట్టాలను మినహాయింపు ఇచ్చారు. మూడోది, అర్బన్ ఏరియాస్లో 2 times, రూరల్ ఏరియాస్లో 4 times రేట్ కట్టించాలి, అది కూడా వాలంటరీగానే. నాలుగోది, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. ఇంకోటి కూడా చెప్పాను, చెప్పాను కదా. మొదటిది, ఎమినెంట్ డొమైన్ క్లోజ్ అయిపోయింది. రెండోది, 16 చట్టాలు మినహాయింపు. మూడోది, 4 రెట్లు 2 రెట్లు. ఇంకోటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఐదోది ఏంటంటే అక్కడ ఆ ఊర్లో గ్రామ సభ ఒప్పుకోవాలి. ఆ ఊర్లో గ్రామ సభ ఒప్పుకుంటేనే నువ్వు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం గోదావరి కని దగ్గర పోయినాం అనుకోండి, గోదావరి కనిలో ఇప్పుడు బొగ్గు గనులు ఉన్నాయి, అక్కడ ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ఇప్పుడు అండర్ మైనింగ్ చేస్తే మనకు అక్కడ మళ్ళీ ఇంకో బొగ్గులు వస్తున్నాయి అనుకుందాం. అక్కడ ఆ విలేజ్లో ఉన్న వాళ్ళని పంపించాల్సిందే కదా, డిస్ప్లేస్మెంట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు నేను ఆ ఊరిని డిస్ప్లేస్మెంట్ చేయాలి. లేకపోతే లోవర్ మేనర్ డ్యామ్ కింద, కరీంనగర్ కింద లోతట్టు ప్రాంతాలు, సిరిసిల్ల, వెమ్మలవాడలో మండలాలు మునిగిపోయినాయి లోవర్ మేనర్ డ్యామ్ వల్ల. ఆ 7-8 విలేజ్ పెద్ద ఒక మండలమే చీమల పెంట అని ఒక మండల్ మునిగిపోయింది. ఇప్పుడు అది సిరిసిల్ల డిస్టిక్ కింద వస్తుంది. అంటే వాళ్ళు మునిగిపోయినలా వీళ్ళు ముంచారా? వీళ్ళు డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోయింది కదా. అంటే వాళ్ళని అడుగుంటారు, ల్యాండ్ అక్విజిషన్ మేము లోవర్ డ్యామ్ మేనర్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, మరి మీరు మునిగిపోతుంది, మీరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారు, మరి వాటర్ వచ్చేస్తాయి అని అన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ ఇవ్వాలి అని అంటే ఆ ఊరు గ్రామ సభ ఒప్పుకోవాలి. సో గ్రామ సభ ఒప్పుకుంటేనే ఊరుకూరు ల్యాండ్ దొరుకుతుంది. గ్రామ సభ అప్రూవల్ ఇస్ మ్యాండేటరీ. అంటే ఇవన్నీ హక్కులు, రైట్స్ ఇష్యూస్ చూద్దాం ఇప్పుడు. ఇట్ రిప్లేసెస్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894, రిపీల్డ్. ద ప్రాసెస్ ఆఫ్ ల్యాండ్ యాక్ట్ ఇన్వాల్వ్స్ వాట్? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఆ సమాజం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది. ఇంటెంట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ అక్విజిషన్, కంపెన్సేషన్ ఫర్ ద ఓనర్స్. రూరల్ ఏరియా అయితే ఎంత కంపెన్సేషన్? 4 times. అర్బన్ ఏరియా అయితే 2 times. ఇంకోటి, అక్విజిషన్ చేయాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే డిస్ప్లేస్డ్ పీపుల్ విల్ బి రిక్వైర్డ్ 80% ఆఫ్ ద పీపుల్ కన్సెంట్ ఆఫ్ ఆ గ్రామ సభలో ఆ పర్టికులర్ విలేజ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ ఏదైనా వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఎక్కడుంది? అది జహీరాబాద్లో ఉంది. అది నియర్లో 10-12 విలేజ్లను మింగేస్తే కానీ అది రాలే.
ఎన్ఐఎంజెడ్. ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు ఎన్ఐఎంజెడ్ గవర్నమెంట్దా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్? అది ల్యాండ్ మాత్రం అక్వైర్ చేసింది, ఇప్పుడు ప్రైవేట్ వచ్చేసి వాళ్ళు కొంటా ఉంటారు, అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ. ఈ పీపీపీ ప్రాజెక్ట్లో ఆ విలేజెస్ అక్వైర్ చేసేటప్పుడు ఎంత శాతం పీపుల్ సపోర్ట్ చేయాలి? 80%. పీపీపీ ప్రాజెక్ట్ కింద అలా ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ఈ చట్టం ప్రకారం 80% ఆఫ్ ద గ్రామ సభ మెంబర్స్ అప్రూవ్ చేస్తేనే ఆ ల్యాండ్ తీసుకోవచ్చు. అదే పబ్లిక్ అనుకుందాం, రైల్వే స్టేషన్ కడుతున్నారు అనుకోండి, 70% అప్రూవ్ చేయాలి. అంటే ఊరు పోవాలి అని అన్నప్పుడు 70%. అప్పటికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, ఆ 16 ఉన్నాయి కదా మినహాయింపు, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. లాస్ట్ రిసార్ట్ ట్రై చేస్తారు, అప్పటి కాకపోతే ఆ చట్టాన్ని అప్లై చేస్తారు. The provision of this bill shall not apply to acquisitions under 16 existing legislations like Special Economic Zone Act 2005, Atomic Energy Act 1962, Railways Act 1989, etc. ఈ చట్టాలకి ఇది ఖచ్చితంగా అవసరమే, దేశానికి అవసరం. సో ఇలాంటి వాటికి ల్యాండ్ అనేది ఇబ్బంది కాకూడదు కాబట్టి 16 చట్టాలని మినహాయింపు ఇచ్చారు. ఇది అంటే హక్కులా మారింది అన్నట్టు. నువ్వు ఇన్ని రోజులు నా భూమిని గుంజుకునేవాడివి, ఇప్పుడు నా భూమి గుంజుకోవడానికి లేదు, ఇది నా హక్కు, స్టాట్యుటరీ రైట్. మీరు ఆర్డీఓ అయ్యారు అనుకోండి, ఇప్పుడు ఒక 2 లేన్ రోడ్డు 4 లేన్ అవుతుంది అనుకోండి, ఎక్కడైనా కూడా ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ని అప్పుడు ఆ ప్రాజెక్ట్కి నియమిస్తారు, ఆర్డీఓని నియమిస్తారు. ఈయన బాధ్యత ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ల్యాండ్సో వాళ్ళతో మాట్లాడడం, అక్వైర్ చేయడం, వాళ్ళ కంపాన్సేషన్ ఇప్పించడం. ఎక్కడెక్కడ ల్యాండ్లో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ముఖ్యంగా ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేయడం, ఇది ఆర్డీఓనే చేస్తారు. ఏ స్టేట్కైనా ఇదే ప్రిన్సిపల్. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్స్ ఆర్ ఆర్డీఓస్. అప్పుడు వాళ్ళని స్పెషల్ కలెక్టర్ని పిలుస్తారు వాళ్ళని. అప్పుడు ఏం తెలిసి ఉండాలి? అప్పుడు ఏ చట్టం తెలిసి ఉండాలి? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. ఈ కీ ఇష్యూస్. It is not clear whether Parliament has jurisdiction to impose rehabilitation and resettlement requirements on private purchase of agriculture land. The requirement of a social impact assessment for every acquisition without a minimum threshold. The market value is based on recent reported transactions is doubled in rural areas. అంటే ఇప్పుడు మనం మార్కెట్ వాల్యూ చూస్తాం, ఇప్పుడు మీకు కూడా తెలుసు, రిజిస్టర్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూ రియల్ మార్కెట్ వాల్యూ సేమా వేరా? చాలా డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ అది రియల్ మార్కెట్ వాల్యూతో పోల్చుకుంటే రిజిస్టర్ మార్కెట్ వాల్యూ చాలా చాలా తక్కువ. అది ఓన్లీ మనం దేనికి రిజిస్ట్రేషన్ మాత్రమే వాడుకుంటాం, మిగతాని క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేది అది ఒక్క అమౌంట్ మాత్రం క్యాష్ చెక్ రూపకంగా చేస్తారు కదా. సో మీరు ఏదైతే మార్కెట్ వాల్యూ చెప్తున్నారో అది కన్ఫ్యూజన్. మీరు ఏదైతే మార్కెట్ వాల్యూ చెప్తున్నారో మీ గవర్నమెంట్ ఇచ్చిన మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది రియల్ మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్, ఇక్కడ ఈ అశోక్ నగర్ ఏరియాలో ఈరోజు ఈ అశోక్ నగర్ ఏరియాలో 150,000 గజం ఉంది. రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదా మనకి ఇక్కడ, ఈ రిజిస్టర్ ఆఫీస్లో 44,000కి గజం చూపిస్తుంది. ఇప్పుడు వీడికి మరి ఈ ల్యాండ్ అక్విజిషన్ అయిన వాడికి అర్బన్ ఏరియాస్లో హౌ మెనీ టైమ్స్? సో 44,000 ఇంటూ 280. అరే నీకు అమ్ముకునే బదులు నేను బయట అమ్ముకుని నాకు 150,000 వస్తాయి కదా, 88,000 వస్తుంది. బయట ఎంత ఉంది మార్కెట్ వాల్యూ? 150,000. సగానికి సగం నష్టమే. మరి నాదేం తీసుకుని వేరే వాళ్ళని తీసుకొని అంటాడా? అంటే అదొక నష్టం. ఆ మార్కెట్ వాల్యూ ఏ మార్కెట్ వాల్యూ? రియల్ మార్కెట్ వాల్యూ ఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్కెట్ వాల్యూ. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటున్నావు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తారు, దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ 6 పాయింట్ ఏంటేంటి? నెంబర్ 1, ఎమినెంట్ డొమైన్ని తీసేసాము. రిపీలింగ్ ఏ చట్టం రిపీల్ అయింది? 1894 రిపీల్ అయింది. ఇంకా రూరల్ ఏరియా అర్బన్ ఏరియా 4 times 2 times. తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే ఎంత పర్సెంటేజ్? 80%. ఎన్ని చట్టాలు మినహాయించారు? 60. రైట్ టు జస్టిస్. Justice delayed is justice denied. Justice delayed is justice denied. If justice is denied, justice delayed is justice denied. If justice itself is denied, most often. మరి అప్పుడు ఎలా?
పూర్ పీపుల్ హైదరాబాద్ రాలేడు, హైకోర్టుకి రాలేడు, సుప్రీంకోర్టుకి పోలేడు, ఒక మంచి లాయర్ని హైర్ చేసుకోలేడు. ఏదో 500 1000 దొరికిన లాయర్ అంటే ఆయనకు స్కిల్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రీవియస్ సీజీఐ ఎవరు? ప్రీవియస్ సీజీఐ లాస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తెలుగు మనిషి రమణ. ఆయన ఏమన్నారనంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎందుకు జస్టిస్ డిలేడ్, జస్టిస్ డిలేడ్, 2 ఎగ్జాంపుల్స్, ప్రాపర్ ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్స్. ఏ క్రిమినల్ కేసు అయినా కూడా కోర్టులలో 14 రోజులు రిమాండ్ పడుతుంది, 14 days రిమాండ్. 14 days రిమాండ్ పడ్డ తర్వాత 14th డే తర్వాత 15th డే జడ్జ్ ఎంటర్టైన్ చేస్తాడు బెయిల్ పిటిషన్కి. కానీ కొందరు లాయర్లు ఏం చేస్తారంటే, ఎక్కడైనా సరే వీళ్ళకి తొందర ఉంటుంది, మా వాడు లోపల ఉన్నాడు, బయటికి రావాలని తొందర ఉండి ఎమోషనల్లీ వీక్గా ఉండిపోతారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. ఆ ఎమోషనల్గా వీక్ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఆ లాయర్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఏమంటాడు, జడ్జి మనోడే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనోడే, నీకు బెయిల్ ఇప్పిస్తాను నేను, కానీ ఖర్చు అవుతుంది, మేడం అడుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ ఉమెన్. మేడం అడుగుతుంది, మరి మేడం అంటే తెలుసు కదా అని అంటున్నాను. అడ్వకేట్ 14 రోజుల దాకా రిమాండ్ ఉన్నప్పుడు చాలా చాలా తీవ్రమైనటువంటి హెల్త్ కండిషన్స్ ఉంటాయి, తప్పించి బెయిల్ రాదు. 4th డే 5th డే బెయిల్ పిటిషన్ ఇస్తాడు, ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతుంది, 50-60 వేలు అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఇంకో వీక్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఏదైనా చేద్దాం, మళ్ళీ ఒకసారి ఇంకొక ₹1,00,000 పట్టుకురాను, ఇంకో ₹1,00,000 పట్టుకుని ఎమోషనల్ లోపల ఉన్నాడు. రెండోసారి వేస్తాడు, రెండోసారి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 14 రోజులు అయిపోయింది. ఇప్పుడు 15వ రోజు వచ్చినాక మేడం యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ 2 బెయిల్ పిటిషన్లు క్యాన్సిల్. 2 బెయిల్ పిటిషన్లు క్యాన్సిల్ అంటే సంథింగ్ విచ్ ఇస్ సీరియస్, అందుకే 2 సార్లు క్యాన్సిల్ అయింది. సో 3వసారి క్యాన్సిల్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మోస్ట్ ఆఫెన్ ఈ జస్టిస్ డెలివరీ మెకానిజం ఎక్కడ ఉంటుందంటే జడ్జెస్ చేతిలో ఉండదు, అడ్వకేట్ చేతిలో ఉంటుంది. మెయిన్ లించ్ పిన్, కింగ్ పిన్ ఎవరంటే అడ్వకేట్. ఒక కేసు జరిగిందనుకో, ఆ కేసులో మనకి 3 నెలలు పడే శిక్ష 30 సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది ఎప్పుడు అడ్వకేట్ ఫూల్ అయితే. సో ద జస్టిస్ డినేడ్ ఆర్ జస్టిస్ డిలేడ్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ హూమ్ యూ ఆర్ గోయింగ్ టు హైర్ యాజ్ యువర్ లాయర్. ఇంకోటి, సాటర్డే సండే సెంట్రల్ జైలు బంద్ ఉంటాయి. 21st centuryలో కూడా మనం ఒక లెటర్ సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటాం, ప్యారెట్ లెటర్, ఒక లవ్ లెటర్. బెయిల్ శాంక్షన్ అయిన తర్వాత జడ్జి సంతకం పెట్టి చేసి ఇస్తారు. ఇచ్చినప్పుడు కరెక్ట్ 4 o'clock కోర్టు నుండి 4 లోపు సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ బాక్స్ ఉంటుంది బయట గేట్ దగ్గర, ఆ బాక్స్లో వేస్తారు. ఆ ప్రిజన్లో ఉన్న కానిస్టేబుల్ కరెక్ట్ 4:30కి వస్తాడు. అది ఓపెన్ చేసి ఆయన చేతిలో ఎన్ని బెయిల్ పిటిషన్లు ఉంటాయి వాళ్ళందరూ రిలీజ్ అవుతారు 6:30 వరకు. 4:35కి ఎవరైనా ఒక్కరు తెచ్చి వేసారు అనుకోండి, తీసుకోడు. అప్పుడేమవుతుంది, సాటర్డే సండే మండే ఈవినింగ్. సో ఫ్రైడే బయటికి రావాల్సిన వాడు ఎప్పుడు బయటకు వస్తాడు, సాటర్డే సండే మండే సాయంత్రం. రమణ ఏమన్నాడంటే, ద హానరబుల్ CJI ఆఫ్ ఇండియా, ఇన్ ద 21st century ఆల్సో వై యూ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ప్యారెట్ లెటర్స్. ఓ ప్యారెట్ రావాలి, కోర్టు కానిస్టేబుల్ అంటారు, ఆ ప్యారెట్ ఆ లెటర్ తీసుకోవాలి, మళ్ళీ మామూలుగా వెళ్తుందా, కావాలని ఆగుతారు, బండి తీస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, ఇక్కడ పని ఉందని అంటారు, 4 అవుతుంది, వాడు తొందర 4:30 డబ్బులు వేయాలి, 4:30 డబ్బులు వేయకపోతే బయటికి రాలేడు. మరి తొందర రమ్మంటున్నావు, మరి ఎలా, మరి ఖర్చు అవుతుంది కదా అని అంటున్నాను. అప్పటికి మళ్ళీ 4:30 వెళ్ళాలి. ఈయన ఎవ్వరు ఆ పర్టికులర్ పాయింట్ని ఫైండ్ చేయలేదు. దిస్ పర్సన్ గ్రాస్ రూట్ లెవెల్లో ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి, ఎందుకు మీరు ఒక లెటర్ కోర్టు నుంచి, జడ్జి నుండి కోర్టు నుంచి ప్రిజన్ దాకా వెళ్ళాలి, యూ కెన్ సెండ్ ఎ మెయిల్ కదా. ఇఫ్ యూ సెండ్ ఎ మెయిల్ at 4:25 PM ఆల్సో, 4:30 he will come out. Why a court constable should come and why the family should suffer after getting bail? Unnecessary harassment. అదే ఫ్రైడే ఈవినింగ్ అయితే సాటర్డే సండే మండే. అంటే ఇవి రిఫార్మ్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్ అంటే ఒక NJACే కాదు, జ్యుడిషియల్ రిఫార్మ్స్ అంటే ఇలాంటి పిటిషన్స్, ఇలాంటి కోర్ట్ ఆర్డర్స్, వై యూ షుడ్ గో బై ఎ లెటర్, ఇట్ క్యాన్ గో త్రూ ఏ ఈమెయిల్ ఆల్సో. అంటే రైట్ టు జస్టిస్, వాడికి ఫ్రైడే జస్టిస్ వచ్చింది, కానీ ఎప్పటికి జస్టిస్ వచ్చింది, మండే జస్టిస్. ఇది కామన్ ఫినామినా. కావాలని హరాస్ చేస్తారు అప్పుడప్పుడు. ఫ్రైడే రావాల్సిన వాడు సాటర్డే సండే మండే. దిస్ ఈస్ రైట్ టు జస్టిస్. యాక్సెస్ టు జస్టిస్ ఈజ్ అ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా.
Access to people are unable to have their voice heard, exercise their rights, challenge discrimination or hold decision makers. Must be equally accessible to all. It must lead to results that are individually and socially just. Access can be broadly categorized into formal, informal. Act is basically adjudication of disputes. Informal includes alternative, అంటే రెండు రకాల జస్టిస్లు ఉన్నాయి. ఒకటేమో ఫార్మల్ జస్టిస్, ఇన్ఫార్మల్ జస్టిస్. ఫార్మల్ జస్టిస్ ఏమో అడ్జుడికేషన్, అంటే ఏది కోర్టులు ఇచ్చేది, అది ఫార్మల్. ఇన్ఫార్మల్ ఏంటి? ఆర్బిట్రేషన్, రికన్సిలియేషన్, మీడియేషన్, లోక్ అదాలత్, గ్రామ న్యాయాలయ్, ఇన్ఫార్మల్ సిస్టమ్ ద్వారా జస్టిస్ ప్రొవైడ్ చేసేది. సో రెండు రకాలుగా జస్టిస్ ప్రొవైడ్ అవుతున్నది. ఒకటేమో ఫార్మల్గా, అది అడ్జుడికేషన్. రెండోదేమో ఇన్ఫార్మల్గా, ఏఆర్సి. ఏంటిది అది? ఆర్బిట్రేషన్, రికన్సిలియేషన్, నెగోషియేషన్, ఎక్సెట్రా, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. సో రెండు రకాలుగా జస్టిస్ అనేది డెలివర్ అవుతుంది. ఒకటేమో ఫార్మల్ మెకానిజం, ఇంకోటేమో ఇన్ఫార్మల్ మెకానిజం. ఈ కేసులో అనితా కుషావా వర్సెస్ పుష్ప సదన్ అనే కేసులో సుప్రీంకోర్టు హెల్డ్ దట్ లైఫ్ ఇంప్లైజ్ నాట్ ఓన్లీ లైఫ్ ఇన్ ద ఫిజికల్ సెన్స్ బట్ ఎ బండిల్ ఆఫ్ రైట్స్ దట్ ఆల్సో మీన్స్ రైట్ టు యాక్సెస్ జస్టిస్. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అనితా కుషావా జడ్జిమెంట్లో ఏమని చెప్పిందనంటే, హక్కులు అంటే ఫిజికల్గా కావాల్సిన హక్కులే కాదు, రైట్ టు జస్టిస్ ఆల్సో ఏ. అంటే ఇప్పుడు ఏంటిది? ఈ చట్టం ప్రకారంగా, ఈ జడ్జిమెంట్ ప్రకారంగా రైట్ టు జస్టిస్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ విత్ జస్టిస్ అండర్ ఆర్టికల్ 21. అంటే అతనికి జస్టిస్ ఇవ్వడం కూడా అతని ఫండమెంటల్ రైట్, జస్టిస్ని అడగడం కూడా ఫండమెంటల్ రైట్, నువ్వు జస్టిస్ ఇవ్వడం కూడా ఫండమెంటల్ రైట్. సో రైట్ టు జస్టిస్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని ఏ చట్టం ప్రకారంగా, ఏ జడ్జిమెంట్ ప్రకారంగా అయింది? అనితా కుషావా జడ్జిమెంట్. ఇది ఒకటే జడ్జిమెంట్, అంటే రిలవెంట్ జడ్జిమెంట్. రైట్ టు జస్టిస్కి రిలవెంట్ జడ్జిమెంట్ అని అనితా కుషావా జడ్జిమెంట్. మేజర్ అబ్స్టకల్స్, డిలే ఇన్ కేసెస్, హ్యూజ్ పెండెన్సీ, డిలే డ్యూ టు లాయర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, కరెంట్ లేదని అంటారు, లేదా సర్వర్ డౌన్ అని అంటారు, ప్రొవిజన్స్ ఫర్ అడ్జర్న్మెంట్, వెకేషన్ ఆఫ్ ద కోర్ట్, సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు రైట్ నౌ. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సచ్ as పోలీస్ ఆల్సో ప్లే కీ రోల్ ఇన్ డిలే ఆఫ్ కేసెస్. ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు త్వరగా. రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్ ఆల్సో, ఆర్టికల్ 51G, ఫండమెంటల్ డ్యూటీ. క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ డ్యూటీ. రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ చట్టాలు ఫామ్ చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్విరాన్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, బయోలాజికల్ బయోడైవర్సిటీ యాక్ట్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్, బయోమెడికల్ వేస్ట్ రూల్స్, ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆఫ్ 2010. ఇవన్నీ దేని ప్రమోట్ చేయడానికి? ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్ని ప్రమోట్ చేయడానికి చేసినటువంటి చట్టాలు ఏంటి? రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి ఫామ్ చేసినటువంటి చట్టాలు ఏంటి? అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ చట్టాలన్నీ. రైట్స్ ఎల్డర్లీ పర్సన్స్. ద పాపులేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాజ్ పర్ సెన్సస్ 2011 was approximately 10.38 crore. 8.6% of the population are senior citizens. ఇంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. Article 41 of the Constitution, right of senior citizens to employment, education, public assistance. That educational and economic rights of the elderly must be protected by the state. National Policy on Older Persons 1999. Atal Vayo Abhyuday Yojana. ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇవన్నీ దేనికోసం పనిచేస్తున్నాయి? ఎల్డర్లీ పర్సన్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం. నేను గవర్నమెంట్ స్కీమ్స్ చేసేటప్పుడు ఎల్డర్లీ పర్సన్స్ కింద ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, ఎస్సీల కింద ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, ఎస్టీల కింద ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, ఉమెన్ కింద ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, ప్రతి మినిస్ట్రీ కింద ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటో సపరేట్ చేసి ఇస్తాను నేను. అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇవి దేన్ని ప్రమోట్ చేయడం కోసం? ఎల్డర్లీ పర్సన్స్ యొక్క హక్కులు. డిజేబుల్డ్ కూడా 7.62%. ఎన్నున్నాయి డిజబిలిటీస్? ఒకప్పుడు 7 ఉన్నాయి, ఇప్పుడు ఎన్నున్నాయి? 21. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. ఏ ఇయర్ యాక్ట్ ఇది? పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. చెప్పండి, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్. 2016 కరెక్ట్. రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచింది ఆ 2016 యాక్ట్ కూడా.
అంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కు, డిజేబుల్డ్ పీపుల్కి ఉన్నటువంటి హక్కులు కూడా ప్రొటెక్ట్ చేయడం. ఇనిషియేటివ్స్, నేషనల్ ఫెలోషిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిసెబిలిటీ, దీన్ దయాళ్ డిజేబిలిటీ రీహాబిలిటేషన్ స్కీమ్, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిఫికేషన్ పోర్టల్, ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ డిజేబుల్డ్ పీపుల్. రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్, సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఇప్పటివరకు దేశంలో నియర్లీ 5 లక్షలు, అంటే 4,88,000 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్లు అంటే ఎవరు? ట్రాన్స్జెండర్లు అంటే గుర్తుంచుకోండి, ట్రాన్స్ మెన్ సగం మెన్, ట్రాన్స్ ఉమెన్ సగం ఉమెన్, పర్సన్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్ అంటే చూడ్డానికి మెన్లా ఉన్న ఉమెన్ యాక్టివిటీస్ ఉంటాయి. జెండర్ క్వీర్స్, ఏ జెండరో క్లారిటీ ఉండదు. పర్సన్ విత్ సోషో కల్చరల్ ఐడెంటిటీ సచ్ as కిన్నర్, హిజ్రా, వీళ్ళందరిని ఏమంటామంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్. కానీ ఈ చట్టం ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ యాక్ట్ 2019 ప్రకారంగా ద పర్సన్స్ జెండర్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ 1 అండ్ ద పర్సన్స్ రికగ్నిషన్ ఈజ్ 1. ఏమర్థమైంది? అతను పుట్టినప్పుడు జెండర్ ఒకటి, కానీ అతని రిజంబలెన్స్ ఒకటి. వాళ్ళందరూ ట్రాన్స్జెండర్స్. ద పర్సన్స్ జెండర్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ 1 అండ్ ద పర్సన్స్ రిజంబలెన్స్ ఈజ్ 1. దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ as ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఆ చట్టం పేరేంటి? ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్. ఇప్పుడు చట్టంగా అయింది యాక్ట్ 2019 ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక కౌన్సిల్ ఫామ్ అయింది. ఆ కౌన్సిల్ కోసమే పేరే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్. దీనికి చైర్మన్ ఎవరు? యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇందులో మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్, సెక్రటరీ, 1 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ హెల్త్, హోమ్ మినిస్టర్, హోమ్ అఫైర్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇది ఇంపార్టెంట్. అదర్ మెంబర్స్ ఇంక్లూడ్ representatives of Niti Aayog and the National Human Rights Commission. State governments will also be represented. The council will consist of 5 members from transgender community and 5 experts from NGO. వీళ్ళందరి బాడీయే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్. చైర్మన్ ఎవరు? యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఈ బాడీలో 5 ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఉంటారు, 5 NGO నుంచి ఉన్నారు. వీళ్ళు ఈ ట్రాన్స్జెండర్ యొక్క హక్కులు కాపాడతారన్నమాట. నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఒక పోర్టల్ క్రియేట్ చేశారు వాళ్ళ డెవలప్మెంట్ కోసం. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక స్కీమ్ ఉంది ట్రాన్స్జెండర్ల కోసమే, PM దక్ష్. స్మైల్ అనే ప్రోగ్రామ్ ఉంది. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇందులో మార్జినలైజ్డ్ ఎవరు? ట్రాన్స్జెండర్స్. అంటే వాళ్ళ హక్కులు కూడా ఇంపార్టెంట్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, సింపుల్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో ఫామ్ అయింది. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టం ప్రకారంగా ఫారెస్ట్లో ఉన్నటువంటి ట్రైబ్స్, ఎస్టీస్, లేకపోతే ఫారెస్ట్ డ్వెల్లర్స్ కానివ్వండి, ఒక ఫారెస్ట్లో ఒక 3 తరాల నుంచి, తరం అంటే 20 సంవత్సరాలు, ఒక 3 తరాల నుంచి 75 సంవత్సరాల నుండి ఒక ప్రాంతంలో, ఒక అడవిలో, ఆ అడవిలో వాళ్ళు వ్యవసాయమో ఏదో ఒక లైవ్లీహుడ్ చేస్తున్నారు అనుకోండి, ప్రభుత్వం వాళ్లకు మ్యాక్సిమం 4 హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ ఇస్తుందన్నమాట. అంటే వాళ్ళు 2 ఎకరాలే చేస్తున్నారు అనుకోండి, 2 ఇస్తారు. 10 చేస్తున్నారు అనుకోండి, మ్యాక్సిమం ఎంత ఇవ్వగలరు? 4 ఇవ్వగలరు. సో 4 హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ప్రతి ఒక్క ట్రైబ్కి, ఫారెస్ట్ డ్వెల్లర్స్కి ఈ చట్టం ప్రకారంగా ఇస్తారనమాట. ఒకటి అంటే వాళ్ళ యొక్క హక్కు అది. రెండోది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. దాని పేరు, ఇంకో పేరు ఏంటంటే NTFP, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. అంటే ఫారెస్ట్లో అందుబాటులో ఉన్నటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లైక్ లాక్, రెజిన్స్, హనీ, టెండు లీఫ్, బీడీ లీవ్స్, ఇలాంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇప్పటి నుంచి ఓనర్ ఎవరు? ఎస్టీస్, ఫారెస్ట్ డ్వెల్లర్స్, ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఎస్టీలు. ఇలా 2 హక్కులు వల్ల కల్పించారు. ఒకటి 4 ఎకరాల వరకు ల్యాండ్ ఇవ్వగలము. రెండోది ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అన్నిటికీ ఓనర్ ఎవరు? వాళ్ళ హక్కులు. ఓహో, ఈ అడవి మీదే, మీరైతేనే బాగా కాపాడగలరు, మీరు 4 ఎకరాలు తీసుకోండి. కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ 4 ఎకరాలు తీసుకున్నా కూడా మిగతా అడవిని కాపాడతారని. సో ఎవరు డిటర్మైన్ చేస్తారు? వీళ్ళు 3 తరాలుగా, 3 జనరేషన్స్గా ఈ ఫారెస్ట్లోనే ఉన్నారని ఎవరు ఫైనలైజ్ చేస్తారు? గ్రామసభ ఫైనలైజ్ చేస్తుంది అనమాట. అవును, వీళ్ళు 3 తరాల నుంచి ఇదే ఫారెస్ట్లో ఉన్నారు, సో వీళ్ళకి ఆ ఫారెస్ట్ ఇవ్వాలని ఎండోర్స్మెంట్ చేసేటటువంటి అథారిటీ ఎవరు? గ్రామసభ. 3 పాయింట్లు, 3 మెయిన్ పాయింట్స్. ఒకటి, మ్యాక్సిమం 4 హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్. నెంబర్ 2, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ బిలాంగ్స్ టు ఎస్టీస్ అండ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. మూడోది, గ్రామసభ విలేజ్. అగైన్
ఉత్త ఎస్టీలకు ఇవ్వరు, ఫారెస్ట్ డ్వెల్లర్స్ కూడా. అంటే వేరే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఫారెస్ట్లో 3 తరాలుగా ఉన్నా కూడా వాళ్ళు ఓసీ అయినా కూడా వాళ్ళకు కూడా ఇస్తుంది. నాట్ ఓన్లీ ఎస్టీ బట్ ఆల్సో ఫారెస్ట్ డ్వెల్లర్స్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్ ప్రిలిమ్స్లో ఇలా అడుగుతాడు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మెజర్స్ హెల్ప్స్ టు అప్హోల్డ్ ద బేసిక్ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. ఏంటది? రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, ఎక్స్పైరీ డేట్. అప్పుడు మనం సిగ్గుపడతాం దీనికి రేట్ ఎంత అని అడగడానికి. అటు ఇటు చూస్తాం, ముఖ్యంగా షాపింగ్ మాల్లో అక్కడ సేల్స్ గర్ల్ ఉంటే ఎంత రేటు. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, రైట్ టు చూస్, ఇది వద్దు వేరేది కావాలి, రైట్ టు చూస్, రైట్ టు సేఫ్టీ, రైట్ టు బి హియర్డ్. అంటే ఆ పర్టికులర్ గూడు గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మన హక్కు తెలుసుకోవడం. ఇవన్నీ హక్కులే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కన్జ్యూమర్కి ఉన్నటువంటి బేసిక్ రైట్స్ ఏంటి? కన్జ్యూమర్కి ఉన్నటువంటి బేసిక్ రైట్స్ ఏంటి? నెంబర్ 1, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, రైట్ టు బి చూస్, రైట్ టు బి సేఫ్టీ, రైట్ టు బి ఇన్ఫార్మ్, హియర్డ్. ఇవన్నీ బేసిక్ రైట్స్, ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ ఎ ఫేర్ అండ్ జస్ట్ సొసైటీ. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీని మీద నేను ప్రీవియస్ క్వశ్చన్ డిస్కషన్ కూడా చేస్తా ఇది అయిపోయిన తర్వాత. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 రిపీల్డ్ విచ్ యాక్ట్? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇప్పుడు ఈ చట్టం ప్రకారంగా మనం కన్జ్యూమర్కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇస్తున్నాం అన్నమాట. అంటే నువ్వు కంప్లైంట్ చేయడానికి ఆన్లైన్లో కంప్లైంట్ చేసుకోవచ్చు. 2010 ఇది ఏ సంవత్సరంలో వచ్చింది? 2019. 2019 కన్నా ముందు ఈ కామర్స్ లేదు అసలు కన్జ్యూమర్ కింద. ఇప్పుడు ఎవరిని యాడ్ చేసింది? ఈ కామర్స్ని కూడా యాడ్ చేసింది. ఈ కామర్స్ నుంచి కూడా గూడ్స్ కొంటున్నాం కదా మనము. సో ఈ కామర్స్ కూడా యాడ్ చేసింది. 5 లక్షల కన్నా తక్కువ గూడ్ అయితే ఎలాంటి ఛార్జ్ ఫైల్ చేయకుండా నేను కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేయొచ్చు. 5 లక్షల కన్నా ఎక్కువ అయితే నాకు ఫీజు ఉంటుంది. సో మినిమం ఎంతవరకు ఫీజు ఉండదు? 5 లక్షల వరకు ఫీజు ఉండదు. The government aims to empower consumers to take action against bad sellers, safeguard consumer rights by setting up Central Consumer Protection Authority. Essential rule: there will be no fee for filing cases up to 5 lakhs. Right to be protected against marketing of goods, products or services which are hazardous to life and property. అంటే ఈ చట్టం ప్రకారంగానే సిగరెట్స్ అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్లీ బ్యాన్, ఆల్కహాల్ కంప్లీట్లీ బ్యాన్. అంతకుముందు టపాసులు అడ్వర్టైజ్మెంట్లు వచ్చేది, పటపట బాంబ్, ఇప్పుడు వస్తున్నాయా? బ్యాండ్ అండర్ హజార్డస్. నౌ ఏదైనా హజార్డస్ గూడ్ ఉంటే అది అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి లేదు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ కింది వాటిలో ఏ గూడు మార్కెటింగ్ చేయడానికి వీలు లేదు? బేబీ ప్రొడక్ట్స్, ఎడ్యుకేషన్ ప్రొడక్ట్స్, క్రాకర్స్, క్లాత్స్, టెక్స్టైల్స్. ఏది లేదు? క్రాకర్స్. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద క్వాలిటీ, క్వాంటిటీ, పొటెన్సీ, ప్యూరిటీ, ఇవన్నిటి గురించి మన డీటెయిల్స్ ఉండాలి క్లియర్గా. రైట్ టు బి అష్యూర్డ్ వేర్ ఎవర్ పాసిబుల్ యాక్సెస్ టు ఎ వెరైటీ ఆఫ్ గూడ్స్. రైట్ టు బి హెర్డ్ అండ్ టు బి అష్యూర్డ్ దట్ కన్స్యూమర్స్ ఇంట్రెస్ట్ విల్ రిసీవ్ డ్యూ కన్సిడరేషన్ అట్ అప్రోప్రియేట్ టైమ్. రైట్ టు సీక్ రిడ్రెసల్ అగేన్స్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. రైట్ టు కన్స్యూమర్ అవేర్నెస్. ఇవన్నీ ఉండాలి. ఈ చట్టం క్రింద ఇవన్నీ మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ హక్కులు. బ్యాంక్ కస్టమర్ కూడా రైట్ టు ఫెయిర్ ట్రీట్మెంట్. జీరో బ్యాలెన్స్ వాడైనా సరే, కరెంట్ అకౌంట్ వాడైనా సరే. కరెంట్ అకౌంట్ వాడు బ్యాంక్లో వచ్చినా అది కరెంట్ అకౌంట్ అని అంటాడు. కరెంట్ అకౌంట్ వాడు వచ్చినా సరే, జీరో బ్యాలెన్స్ వచ్చినా కూడా సేమ్ ట్రీట్మెంట్. రైట్ టు ఫెయిర్ ట్రీట్మెంట్. రైట్ టు సూటబిలిటీ. నీకు బ్యాంక్ అకౌంట్ వస్తుందా రాదని సూటబిలిటీ బ్యాంక్ చెక్ చేస్తుంది. రైట్ టు ప్రైవసీ. నా బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పడానికి వీల్లేదు. రైట్ టు ప్రైవసీ. రైట్ టు గ్రీవెన్స్ అండ్ రిడ్రెసల్ అండ్ కంపాన్సేషన్. ఇవన్నీ ఆర్బీఐ హక్కులు ఎవరు కల్పించింది? బ్యాంక్ కస్టమర్స్. ఈ చిన్న చిన్న పాయింట్స్ కాదు, చాలా పెద్ద పాయింట్స్ ఇవి. రైట్ టు ఫెయిర్ ట్రీట్మెంట్, రైట్ టు సూటబిలిటీ, రైట్ టు ప్రైవసీ, రైట్ టు గ్రీవెన్స్ అండ్ రిడ్రెసల్ అండ్ కంపాన్సేషన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం మనం. ఇది చెప్పండి, ఆన్సర్స్ చెప్పండి నాకు. ఇలానే రోజు ఎంసీక్యూస్ చేస్తాం మనము. ఫాస్ట్గా చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఫర్ డిజేబుల్డ్? ఇది ఇంతకుముందు చూసాం కదా. ఏంటి ఆన్సర్?
ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏపీపీఎస్సీలో అడిగాడు. నేషనల్ ఫెలోషిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిసబిలిటీ, దీన దయాల్ యాక్సెసిబిలిటీ ఇండియా క్యాంపెయిన్, యూనిక్ డిసబిలిటీ ఐడెంటిఫికేషన్ పోర్టల్, కంపోజిట్ రిహాబిలిటేషన్ యాక్సెసిబుల్, దీన దయాల్, ఆల్ ఆఫ్ ద అబవ్. నెక్స్ట్, రైట్ టు వర్క్. చెప్పండి. చెప్పండి. వన్ ఓన్లీ. సి, రైట్ టు వర్క్. ప్రధానమంత్రి కౌశల్ వికాస్. కౌశల్ అంటే స్కిల్, కౌశల్ అంటే స్కిల్ కోసం. ఇక్కడ అడిగింది రైట్ టు వర్క్ గురించి. రైట్ టు వర్క్ ఈజ్ మెన్షన్ అండ్ ఆర్టికల్ 19. ఏమేమి ఉన్నాయి? SAAMR ప్రొఫెషన్. సో ప్రొఫెషన్ ఇవ్వడమే. రైట్ టు మై ఓన్ ప్రొఫెషన్, రైట్ టు వర్క్ ఈజ్ మై ఫండమెంటల్ రైట్. ఒకరు ఈ పని చేయకూడదు అని నన్ను ఎవరు ఆపలేరు. లీగల్గా ఉన్నన్ని రోజులు, లీగల్గా ఉన్నన్ని రోజులు ఒక మనిషి వచ్చి నన్ను ఈ ప్రొఫెషన్ చేయకూడదని ఆపగలడా? నెక్స్ట్, నాట్ రైట్. కరెక్ట్. నెక్స్ట్, నాట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? రైట్ టు ఇన్ఫర్మేషన్. చెప్పండి. ఆన్లైన్, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, బి. ఆర్టీఐ ఈజ్ ఎ ఫండమెంట్. ఎక్స్ప్లిసిట్లీ అంటే డైరెక్ట్గా మెన్షన్ చేశారా? ఇంప్లిసిట్లీ అంటే ఒప్పుకోవచ్చు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దగ్గర. ఇంప్లిసిట్లీ అంటే ఇండైరెక్ట్గా ప్రెసెంట్. ఎక్స్ప్లిసిట్లీ అంటే డైరెక్ట్గా ఉంది. డైరెక్ట్గా ఉందా? ఎక్స్ప్లిసిట్లీ అంటే డైరెక్ట్గా లేదు. 3 టైర్ స్ట్రక్చర్: సెంటర్, స్టేట్, గ్రాస్ రూట్ లెవెల్. మూడు బ్రాంచెస్. నెక్స్ట్, చూద్దాం. 6 members ఫ్రమ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఎంత మెంబర్స్? 5 members. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఎలిమినేషన్. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కాదు అని అంటే ఇది వ్యాలిడేట్ అయిపోయింది. ఒక్కటి చాలు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కాదని అంటే నెక్స్ట్, కరెక్ట్. ఇది చూసుకోవాలి, కరెక్టా ఇన్కరెక్టా. చెప్పండి, ఇది చెప్పండి. ఆన్లైన్, చెప్పండి. నన్. వెరీ గుడ్. నన్. ఎందుకు?
రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ అప్లికబుల్ నాట్ ఓన్లీ టు అందరికీ, రిలీజియస్ ఇండివిజువల్స్కి, గ్రూప్స్కి. ఆ పార్ట్ ఆఫ్ ఓన్లీయా? కాదే, లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా ఉన్నారు, లింగ్విస్టిక్ కూడా ఉంది కదా. నెక్స్ట్, ఈజీ క్వశ్చన్, ఇప్పుడే డిస్కస్ చేశాను. కొంచెం కామన్ సెన్స్ ఆలోచించండి. All of the above. Consumer can seek compensation for harm caused, 100%. Complaint can filed in a consumer court where the complainant resides. నేను ఎక్కడికో పోయి కంప్లైంట్ చేయలేను కదా, నా చోటనే కంప్లైంట్ చేయగలను. ఆల్ ద above. నెక్స్ట్, కొంచెం ఆలోచన చేయండి. ఇది డస్ నాట్ ఇంక్లూడ్ ఆన్లైన్, చెప్పండి. వన్ 50 minutes, 150 క్వశ్చన్స్. ఒక్కో క్వశ్చన్ ఒక పేజ్ ఉండే కదా ప్రిలిమ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ కనిపిస్తుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతాను నేను. అరే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఇంక్లూడ్? Which of the following are rights by RBI for customers? Right to fair treatment, right to salability, right to privacy, obviously. Next, United Convention on Rights of the Child is a legally binding international agreement. India is not signatory. India is a signatory, obviously signatory. Correct. A only correct. Last, Forest Rights Act. అదర్ ట్రెడిషనల్, ఓన్లీ ట్రైబల్ కమ్యూనిటీస్, అదర్ ట్రెడిషనల్ కూడా. ఫారెస్ట్ జ్యువెలర్స్ అన్నాను కదా. గ్రామ సభ పవర్ ఇస్తుందా, ఇవ్వదా? ఇస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఏ. పోక్సో యాక్ట్, రేపు చెప్తాను, చిల్డ్రన్ కింద. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. మీరు డిఎస్పీ అయ్యారు అనుకోండి, ఏ విక్టిమ్ క్యాన్ రిపోర్ట్ అన్ అఫెన్స్ ఎట్ ఎనీ టైమ్ ఈవెన్ ఏ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ ద అబ్యూజ్ హాస్ బీన్ కమిటెడ్. 15 సంవత్సరాల తర్వాత కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవాలా? చెప్పండి. years, 16 to 18 years అడోలసెంట్, స్పెషల్ జువెనైల్, స్పెషల్ కేస్ కింద తీసుకుంటాం వాళ్ళని. రేపు చిల్డ్రన్ దానిలో చేద్దాం. ఇది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎవరెవరు? ట్రాన్స్ మెన్, ట్రాన్స్ ఉమెన్ ఓన్లీయా? బి. ఏ, సి, డి, E. 4. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. అది స్టాట్యుటరీ బాడీయా లేదా కాన్స్టిట్యూషనల్ బాడీయా? స్టాట్యుటరీ బాడీ. అది చిల్డ్రన్లో చూస్తాం. ఇట్ హాస్ డిజైన్డ్ యాస్ ఏజెన్సీ టు మానిటర్ ప్రొవిజన్స్ ఆఫ్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్,
ట్రూ. ఏ అండ్ బి, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్ చెప్పండి. ఇట్ హ్యాస్ బిన్ ఏజెన్సీ టు మానిటర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ. ఇదొకటే ఏజెన్సీయా లేకపోతే వేరే ఏజెన్సీ కూడా ఏమన్నా ఉందా? చూడు, ఫస్ట్ క్వశ్చన్, ఇట్స్ ఎ స్టాట్యుటరీ బాడీ అంతే కదా, బట్ అండర్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్, ఇది కాదు, ఈ యాక్ట్ కాదు, స్టాట్యుటరీ బాడీయే కానీ ఈ చట్టం ప్రకారంగా కాదు. ఇట్స్ ఎ డిసిగ్నేటెడ్ బాడీ. ఆన్సర్ ఏంటి? 2 ఓన్లీ. నెక్స్ట్, ఫాస్ట్ సి అంట, ఇష్యూస్ రిలేటెడ్ టు ద రైట్ టు హెల్త్, విచ్ ఆఫ్ ద ఇష్యూస్ క్యాన్ బి టేకన్ అప్ ఇన్ ఎన్హెచ్ఆర్సి. ఇష్యూస్ రిలేటెడ్ టు రైట్ టు హెల్త్ అంటే హాస్పిటల్కి వచ్చాడు ట్రీట్మెంట్ కోసం, నువ్వు ఈ కమ్యూనిటీకి చెందిన వాడివని చెప్పేసి ట్రీట్మెంట్ ఇవ్వలేదు, అప్పుడు ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళొచ్చు కదా. రైట్ టు హెల్త్ గురించి కాదు, రైట్ టు హెల్త్ గురించి, నా హక్కుని నువ్వు ఉల్లంఘిస్తున్నావు. ఏ, బి అండ్ సి. లాస్ట్ మీరే చెప్పాలి. ఇది చెప్పండి. చెప్పండి, 2 గంటలు కూర్చున్నందుకనే చెప్పాలి. డియా రైట్. అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ 23, 24 కదా. అరెస్ట్ డిటెన్షన్ ఎంత? 22. ఇది 23, 24 ఏంటిది? ఇది 20, 24, ఇది 23. సో 2 and 2 and రోజు ప్రాక్టీస్ చేద్దాం. సో ఇది ఫస్ట్ యూనిట్. రేపటి దాంట్లో స్కీమ్స్, పాలసీస్ ఎస్సీకి, ఎస్టీకి, చిల్డ్రన్కి, ఉమెన్కి అకార్డింగ్లీ మనం చేద్దాం. ఓకే, ఎనీ డౌట్స్? సేమ్ ఇదే వేలో అన్ని క్లాసెస్ ఉంటాయి, ఇన్ ద సేమ్ వే. ఓకే.